ఏదైతే తిరుమల వాళ్ళ ఛానల్ ఉందో అందులో ఈరోజు ఏ పాఠాలు నేర్చుకోబోతున్నామో అందులో చెప్పామాట. అంటే దేవుని యొక్క మందిరంలో ఆరాధన అనేది ఎలా జరుగుతది? దేవుని యొక్క మందిరంలో ప్రార్థన ఎలా ఉంటది? అలాగా ఆరాధన క్రమం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక 2 పాఠాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అంటే సంఘంగా బాప్తిసం పొందిన తర్వాత అందరూ సంఘంగా కూడుకునేటప్పుడు, సంఘంగా వాళ్ళు చేయాల్సిందేంటంటే అందరూ కలిసి దేవుడిని ఆరాధించాలి. సో, దేవుని మందిరంలో ఆరాధన అనేది జరగాలి. ఆ ఆరాధన క్రమం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధర్మశాస్త్రంలోనైతే ఆరాధన విధానాన్ని గురించి మీకు 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 25-30 వరకు అక్కడ ఆరాధన క్రమం గురించి వివరించడం జరిగింది. మనం గమనించినట్లయితే 2 దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 25-30 వచనాలు మనం చూసుకున్నట్లయితే రెండో తిమోతి సార్ 2 దినవృత్తాంతాలండి. 2వ దినవృత్తాంతాలు సెకండ్ క్రోనికల్స్ 29వ అధ్యాయము 25-30. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శియగు గాదును ప్రవక్త అయిన నాతామును చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసుకుని అలాగు జరగవలెనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించియుండెను. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులను బూరలను ఊదుటకును యాజకులుగా నియమింపబడిరి. బలిపీఠం మీద దహన బలులను అర్పించుడని కిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభ మగుటతోనే బూరలు ఊదుటతోనూ ఇశ్రాయేలీయుల రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటలోను యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. అంటే మనం గమనించినట్లయితే ధర్మశాస్త్ర కాలంలో చదవండి. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను, గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు వాయిద్యములను చేయుచుండిరి. దహన బలి అర్పణ సమస్తమగు వరకు ఇదంతయు జరుగుచుండెను. వారు అర్పించుట ముగిసిన తరువాత రాజును అతనితో కూడా నున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శియు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయు అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రగానములు పాడి తలలు వంచి ఆరాధించిరి. అంతటా హిజ్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకుంటిరి గదా, దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోని బలిద్రవ్యములను కృతజ్ఞత అర్పణలను తీసుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా సమాజపు వారు సరిపోతుందండి. అంటే మనకి ఇక్కడ 25-30 వచనాలు మనం గమనించినట్లయితే దేవుని యొక్క మందిరంలో ఆరాధన క్రమాన్ని గురించి వివరిస్తూ ఉన్నారు. అక్కడ మనం గమనించినట్లయితే ఆరాధన చేసేటప్పుడు వారు ఏ విధంగా చేయాలి అంటే సితారాలతోనూ, తంబురాలతోనూ, స్వరమండలతోనూ ఆరాధన అనేది జరగాలని దేవుడు ప్రవక్తల ద్వారా నియమించినట్టుగా మనం చూడొచ్చు. అది కూడా ఎప్పుడంటే దహన బలిపీఠం మీద దహన బలులను అర్పించేటప్పుడు ఇవన్నీ జరగాలని చెప్పి వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఆ సమయంలో బలి అర్పించే సమయంలో అక్కడ ఉన్నటువంటి మూగజీవాలన్నీ కూడా అరుస్తూ ఉంటాయి. వాటి అరుపులు అనేవి ఎక్కువగా ప్రజలకు వినిపించకుండా ఉండడం కోసం ఎక్కువగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ పాటలు పాడుతూ వాటి సౌండ్స్ కంటే వీటి యొక్క సౌండ్స్ ఎక్కువగా వినిపించేటట్టుగా, ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ ఎక్కువగా వినిపించగలిగేటట్లుగా అప్పట్లో ఇలాంటి ఆరాధన విధానం అనేది ఉన్నది. ఆ ఆరాధన విధానంలో ఇన్స్ట్రుమెంట్స్ అనేవి వాడేవారు. తర్వాత క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఆరాధన విధానం అనేది పూర్తిగా మారింది.
దాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు మనందరికి బాగా తెలిసినటువంటి వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు మనం గమనించినట్లయితే అయితే యథార్థముగాను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉన్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. నన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకొంచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. అక్కడ మనం గమనించినట్లయితే యథార్థంగా ఆరాధించే వారు ఎలా ఆరాధిస్తారంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేట మనం ఇక్కడ చూసామట. అంటే పాత నిబంధనలో ఆరాధన విధానంలో బలులు ఎక్కువగా అర్పించాలి. అర్పించే సమయాల్లో వాయిద్యాలు వాడాలి. అలాగే దేవుని యొక్క మందిరంలోను సాక్ష్య గుడారంలో కానీ లేదా యెరూషలేము దేవాలయంలో కానీ ఆరాధన క్రమాన్ని వాళ్ళకి నేర్పించారన్నమాట. అంటే అక్కడ దూప వేయడం కానీ, సముకు బట్టలు బల్ల మీద రొట్టెలు ఉంచడం కానీ, ఇటువంటివన్నీ ప్రాసెస్లు కూడా పాత నిబంధన ధర్మశాస్త్ర కాలంలో జరిగింది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆరాధన విధానాన్ని మార్చారు. అంటే ఒక ప్లేస్ అనేది కాకుండా ఎక్కడైనా సరే ప్రజలు కూడుకొని దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలంటే ఆత్మలోనే సత్యంతోనే ఆరాధించాలి. అది నేను కోరుకున్నారు. సో ఆరాధన అనగా అర్థం ఏంటంటే పూజించుట అనేటువంటిది అర్థమాట. సో ఆరాధనలో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే మొత్తం 8 రకాల ఆరాధనలు ఉన్నాయండి. ప్రపంచంలో ఆరాధనల గురించి మనం చూసుకున్నట్లయితే బైబిల్లోనే మెన్షన్ చేయబడినటువంటి ఆరాధన ఏంటంటే 8 రకాల ఆరాధనలు ఉన్నాయి. సో అందులో ఎటువంటి ఆరాధన మనం చేస్తున్నామో మనం తెలుసుకోవాలి. అందులో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి ఆరాధనలో రకాలు మనం గమనించినట్లయితే వ్యర్థమైన ఆరాధన అనేది ఒకటి ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము మత్తయి సువార్త 15వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు మనం చూసుకున్నట్లయితే వ్యర్థమైన ఆరాధనని అక్కడ వివరిస్తున్నారు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుచుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగానున్నది. మనుషులు కల్పించు పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరి అయినదే అని వారితో చెప్పాను. సరిపోతుందండి. ఇక్కడ మనం గమనించినట్లయితే మీ యొక్క పారంపర్య ఆచారాల నిమిత్తం దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారంట. ఆనాటి ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం కాకుండా పెద్దలు నిర్ణయించుకున్నట్టు కొన్ని ఆచారాలని దేవుని వాక్యంతో జత చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పారంపర్య ఆచారాల నిమిత్తం దేవుని వాక్యాన్ని నిర్ధారణ చేసి వేషధారులాగా అందరి ఎదుట వారు మంచోళ్ళు గొప్పోళ్ళు అనేటట్టుగా కనిపించుకునేటట్టుగా దేవుని ఎదుట వారి హృదయాలు యథార్థంగా లేకుండా ఏం చేస్తున్నారంటే పెదవులతో దేవుని కనపరుస్తున్నారు. వారి పెదవులేమో దేవుని కనపరుస్తూ ఉన్నాయి, కానీ వారి హృదయాలు మాత్రం దేవునికి దూరంగా ఉన్నాయి. ఈరోజు కూడా చాలా మంది మనం సంఘానికి వస్తాం కానీ దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటాం కానీ మన మనసు దేవుని మీద వాక్యం మీద కేంద్రీకరించే ఉంది. అలాంటి వారు కూడా చాలా మంది ఉంటారు. ఆ సమయంలో కొంతమంది పాటలు పాడొచ్చు, లేదా జాగ్రత్తగా వాక్యం వినొచ్చు, కానీ ఆ 2 గంటల సమయం దాటిపోయిన తర్వాత పూర్తిగా వారి యొక్క ప్రవర్తనలో భిన్నంగా ఉంటది అన్నమాట. సో అలాగా వీళ్ళు ఏం చేశారంటే దేవుడు ఎలాంటి ఆరాధన కోరుకున్నారో దాన్ని వదిలేసి వీళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు ఏవైతే కల్పించుకున్న పద్ధతులు ఏవైతే ఉన్నాయో దాన్ని దైవోపదేశాలుగా బోధిస్తూ, అంటే కల్పనా కథల వాటి మీద ఎక్కువగా మనసు ఉంచుతూ, సాక్ష్యాల మీద ఎక్కువగా మనసు ఉంచుతూ వాక్యాన్ని వారికి అప్పుడు ఉన్నటువంటి ప్రవక్తల గ్రంథాలు కానీ మోషే రాసినటువంటి కాండాలు కానీ ఆ గ్రంథాలని వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా
స్టేజ్ ఎక్కి వారికి నచ్చినట్టుగా మాట్లాడుతూ అదేదో దేవుడు వారితో మాట్లాడిస్తున్నట్టుగా సాక్ష్యాలు చెప్తూ వాళ్ళు ఏం చేశారంటే వ్యర్థంగా ఆరాధించారు అని చెప్తున్నాడు 9వ వచనంలో. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారని ఇప్పుడు యెషయా కాలంలోనే ఇశ్రాయేల్ గురించి ఆల్రెడీ చెప్పిన మాట. దాన్నే వీళ్ళు పాటిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వేషధారులాగానే ఉన్నారంటారు. దాన్ని వ్యర్థమైన ఆరాధన అంటే మన మనస్సు దేవుని మీద భయభక్తులు లేకుండా, దేవుని గురించి ఆలోచించకుండా, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుడు అపోస్తలుల ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి ఆరాధన క్రమాన్ని గనక మనం పక్కన పెట్టి, మనకు నచ్చినట్టుగా మనం ఏదైనా జరిపిస్తున్నామంటే దాన్ని దేవుని పేరు మీద జరిపిస్తున్నట్లయితే అది వ్యర్థమైన ఆరాధన అని ఒకటి తెలియజేశారు. అలాగే రెండో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే తెలియని ఆరాధన అనేటువంటిది ఒకటుంది. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 23వ వచనం మనం చూసుకున్నట్లయితే నేను సంచరించుచు మీ దేవత ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. సరిపోతుంది. జగత్తు ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు ఏథెన్స్‌లోని ప్రయాణిస్తున్నప్పుడు ఏథెన్స్ వారందరూ గొప్ప విగ్రహారాధికులమాట. వీళ్ళు విగ్రహారాధనలో ఎక్కువగా నిమగ్నమైపోయి చెట్టుని, పుట్టని అన్నిటిని వాళ్ళేంటంటే గుళ్ళు కట్టేసుకొని దేవుళ్ళు అని చెప్పి వాటికి ఆరాధన చేస్తున్నారు. అందులోని అలా సంచరించేటప్పుడు ఒక దగ్గర ఒక ఎంప్టీ ప్లేస్, ఒక ఖాళీ గుడి ఉన్నదంట. అందులో వాళ్ళు తెలియబడిన దేవుడు అని పెట్టి ఒకటి పెట్టారండి. అంటే మన జ్ఞానానికి సంబంధించి మనకు కనిపించిన పురుగు ఇవన్నిటిని మనం ఆరాధించేస్తున్నాం. ఇలా కాకుండా ఇంకెవరైనా దేవుడు ఉన్నాడేమో, మనకు తెలియనటువంటి దేవుడు ఇంకెవరైనా ఉన్నారేమో, ఆయన గనక మనం పూజించకపోతే మన మీదకి ఏమైనా శాపం వస్తదేమో అని చెప్పి ఒక గుడి ఎంప్టీగా పెట్టేసి అందులో తెలియబడిన దేవుడు అని చెప్పి వాళ్ళు ఆరాధన చేస్తున్నారంట. అప్పుడు పౌలు ఆ తెలియబడిన దేవుడు ఎవరో నేను మీకు చెప్తానని చెప్పి నిజమైన సత్యదేవుడిని అక్కడ ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆరాధనలో ఒకటి వ్యర్థమైన ఆరాధన, దేవుని తెలిసి దేవుణ్ణి ఎరగకుండా మనుషులు కల్పించిన పద్ధతులతో మనుషుల్ని ఇంప్రెస్ చేసేటప్పుడు వాళ్ళని గొప్పలుగా చెప్పుకునేటప్పుడు వాళ్ళ కథలు స్టోరీలని హైలైట్ చేస్తూ వాక్యాన్ని పక్కన పెట్టి చేసేటువంటి ఆరాధన. అంటే దేవునికి హృదయం దగ్గరగా ఉండాలి. అలా కాకుండా పెదవులతో మాట్లాడేటువంటి ఆరాధన వ్యర్థమైన ఆరాధన అన్నారు. 2 తెలియని ఆరాధన. అంటే అసలు దేవుడెవరో ఏథెన్స్ వాళ్ళకి తెలియనప్పుడు ఆయన్ని కూడా ఆళ్ళు పూజించారన్నమాట. సో, అలా తెలియని ఆరాధన ఉంది. తర్వాత దేవదూత ఆరాధన అనేది మనం గమనించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం మనం గమనించినట్లయితే కొలస్సీ 2:18 అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను సూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవరును మీ బహుమానమునకు అపహరింపనీయకుడి. ఇక్కడ మనం గమనించినట్లయితే అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి, అంటే అక్కడ ప్రాచీన ప్రజల్లో చూడని వాటిని గూర్చి అని అక్కడ రాయబడింది మాట. గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఒప్పొంగుచు అని. అంటే ఇదేంటంటే మనుషుల్లో ఉన్నటువంటి కోరికలను బట్టి దేవదూతలను ఆరాధించేటువంటి ఆరాధన కూడా ఒకటి స్టార్ట్ అయింది మాట. దేవదూతలే వాళ్ళు అప్పట్లో ఏమయ్యేవారంటే దేవునికి మనకి మధ్యవర్తులు అని ఫీల్ అవుతూ వాళ్ళు ఏం చేశారంటే దేవదూతను మేము చూసాం, మా కళ్ళలో కనిపించారు, ఇది చేయమన్నారు, అది చేయమన్నారు అని చెప్పి దేవదూతలు కూడా ఆరాధన చేశారంట. అసలు దేవదూతలు ఎందుకు నిర్మింపబడ్డారు? దేవుని యొక్క పరిచర్య, దేవుడు ఏం చెప్తే అది చేయడం కోసం
దేవుని ఆజ్ఞలు వినడం కోసం దేవదూతలు ఉన్నారండి. అంటే దేవుని ఎదుట వారు పరిచారకులుగా ఉన్నారు. మనం దేవుని కుమారులం. అంటే వాళ్ళు మనకి పరిచారకులు లాంటి వారన్నమాట. సో, అలాంటిది మన పనోళ్ళు మనం ఆరాధన చేయం గదా! కానీ వాళ్ళేం జేశారంటే దేవదూతలను గూడా ఆరాధించేటట్టుగా అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో, వ్యర్థమైన ఆరాధన ఉంది, తెలియని ఆరాధన ఉంది, దేవదూతల ఆరాధన ఉంది. అంటే వాడికి ఇష్టం వచ్చినట్టుగా వాడికి అనిపించింది కాబట్టి వాడు చేసేస్తున్నాడు. చేసేటువంటి ఆరాధన. తర్వాత చూసినట్లయితే అదే అధ్యాయం 23 వచనంలో మనం గమనించినట్లయితే స్వేచ్ఛారాధన గురించి కూడా రాయబడి ఉన్నాయి. 23 వచనం మనం చూసుకున్నట్లయితే అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను జ్ఞానరూపమైన ఎంచబడుతున్నవే గాని శరీరేచ్ఛని శరీరేచ్ఛ నిగ్రహణ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. అంటే అక్కడ మనం ఆ పత్రిక అంతా చదువుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు మాట్లాడుతూ చివరికి ఎలా ఉన్నారంటే స్వేచ్ఛారాధన విషయంలో, వినయ విషయంలోనంటే వాళ్ళకి నచ్చినట్టుగా మేము ఆరాధన చేసుకుంటాం. మాకు స్వేచ్ఛ ఉంది. అంటే నేను చాయిస్ నాకొక స్వేచ్ఛ ఉందన్నమాట. నేను ఏ చెట్టునైనా ఆరాధిస్తాను, లేదా నేను పుట్టనైనా ఆరాధిస్తాను. మీరెవరు నన్ను అడగడానికి? నేను నిర్ణయించుకుంటా. కొంతమందికి ఎలా అంటారంటే కొన్ని విగ్రహాలు లేదా కొన్ని చెట్లు, కొన్ని వ్యక్తులు వాళ్ళేమనుకుంటారంటే ఇది మా కులదైవం, మా ఇష్టం అని చెప్పుకునే వాళ్ళుంటారన్నమాట. అంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఏది ఆరాధించాలి, ఏది ఆరాధించకూడదని చాయిస్ వాళ్ళు నిర్ణయించుకుంటారన్నమాట. నిర్ణయం వాళ్ళు తీసుకుంటారన్నమాట. ఎందుకంటే దేవుళ్ళు బోలెడుమంది. ఒకప్పుడు ఏం చెప్పారంటే 30,00,00,000 దేవతలు ఏదో అనేవారండి. ఆళ్ళు ఎవరని అడిగితే ఎవరు పేర్లు చెప్పరు. సో, ఇంతమందున్నారు గాబట్టి నీ ఇష్టం నువ్వు చూజ్ చేసుకో. ఇగో నేను ఈయన్ని లేదా నేను ఈమెని లేదా ఇగో నేను ఈ వస్తువుని లేదా నేను ఈ జంతువుని అలా ఏదైనా సరే పిక్ చేసుకొని ఆరాధించుకునేటువంటి స్వేచ్ఛారాధన కూడా ఉన్నది. అంటే వ్యర్థమైన ఆరాధన ఉన్నది. తెలియని ఆరాధన ఒకటున్నది. దేవదూతల ఆరాధన ఒకటున్నది. ఇంకోటేంటంటే స్వేచ్ఛ ఆరాధన. అంటే అంతమందిని నేను వద్దు. నన్ను దేవుళ్ళని నేను చేయలేను. ఎవరో ఒకరినే నేను చేసుకుంటాను అనేటువంటి స్వేచ్ఛారాధన కూడా ఉన్నదన్నమాట. ఐదో విషయం మనం చూసుకున్నట్లయితే మనుష్యారాధన గురించి ఇక్కడ చెప్తున్నాడు అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 7-14 వచనాలు మనం చూసుకున్నట్టయితే అక్కడ లుస్త్రాలోని ఒక వ్యక్తిని బాగుపరిచారు. ఒకసారి చదవండి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 7-14 వచనాల్లో ఒక సంఘటన ఉంది. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడునూ నడువలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. జన సమూహములో పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవదూతల మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యూపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఏండ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. చదవమంటారా? చాలండి. ఇక్కడ సందర్భం అర్థమైంది కదా. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే బలహీన పాదాలు కలిగిన వాడిని పౌలు స్వస్థపరిచారు. అక్కడ ఉన్నటువంటి వారు లుస్త్రలో ఉన్నవారందరూ ఏమనుకున్నారంటే దేవదూతల మనుషు రూపంలో వచ్చారని చెప్పి పౌలు బర్నబాకి పూజలు స్టార్ట్ చేశారన్నమాట. వాళ్ళు ఏకంగా
బలులు ఇద్దామని బలిపీఠాలు కూడా రెడీ చేశారు. వాళ్ళకి పేర్లు పెట్టేశారు. అప్పుడు పౌలు ఏం చేశారంటే వస్త్రాలు చింపుకొని, ఆరాధించాల్సిన మమ్మల్ని కాదు, మేము కేవలం మనుషులు మాత్రమే, ఇదంతా దేవుని కృప ద్వారా చేసాం, మీరు ఆ దేవాది దేవుని తెలుసుకోండి అని చెప్పి అక్కడ వారు ఏం చేశారంటే మేము కేవలం మనుషులమైన విషయాన్ని బయలుపరిచి దేవాది దేవుణ్ణి వివరించి అనేకులు మారుమనసు పొందగలిగేటట్లుగా చేశారన్నమాట. సో ఈ లోకంలో మనుష్య ఆరాధన అనేది కూడా ఉన్నది. ఆ మనుష్య ఆరాధన అనేది ఇప్పుడు క్రైస్తవంలో చాలా ఎక్కువ అవుతుందన్నమాట. అయ్యగారులు, అమ్మగారులు అని చెప్పుకుంటూ దేవుణ్ణి మహింపరచడం మానేసి, దేవుణ్ణి ఆరాధించడం మానేసి, అయ్యగారిని, అమ్మగారని, మమ్మీ గారని, డాడీ గారని ఇలాగా వాళ్ళు పేర్లు పెట్టుకుంటూ దేవుణ్ణి ఆరాధించడం మానేసి, పాస్టర్ల గారిని, పెద్దల్ని ఆరాధించేటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు. సో ఆరాధనకి వచ్చేది దేవుణ్ణి ఆరాధించడం కోసం రావాలి తప్ప, దేవుని వాక్యం కోసం రావాలి తప్ప, వాక్యం బాగా చెప్తున్నారనో, లేదంటే వాళ్ళు ఏదో చేస్తున్నారనో, ఏదో అద్భుతాలు చేస్తున్నారనో, టచ్ అంటే మనుషులు పడిపోతున్నారనో, ఇలాంటి దొంగ మాటలు చెప్పేవాళ్ళు వాళ్ళు పొగుడుకునే వాళ్ళ పట్ల ఎప్పుడు ఆరాధనా భావం అనేది ఉండకూడదు అనేది మనం గమనించాలన్నమాట. సో మనుష్య ఆరాధన అనేది ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఎక్కువగా ఉన్నది అనేది మనం గమనించాలి. తర్వాత సృష్టిని ఆరాధించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 1:25 వచ్చిన మనం చూసుకున్నట్లయితే 1:25 సార్ ఎంత సార్? రోమీయులకు రాసిన పత్రిక 1:25 వచ్చిన మనం చూసుకున్నట్లయితే అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును సృజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అంటే కొంతమంది ఏం చేశారంటే సత్యాన్ని అసత్యంగా మార్చేసి, అంటే సత్యాన్ని వివరించకుండా అసత్యంగా దాన్ని మార్చి వారి స్వలాభం కోసం ఏం చేస్తున్నారంటే సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజించి సేవించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఈ రోజుల్లో సైన్స్ డెవలప్ అయిన సైన్స్ ఫ్యాకల్టీస్ పెద్ద పెద్ద కాలేజీలో ప్రొఫెసర్లుగా పనిచేసే వాళ్ళు కూడా ఏం చేసేవారంటే పొద్దున్న లేవగానే ఆ సూర్యుడిని లేదా చంద్రుడినో ఏం చేస్తారంటే పూజించే వాళ్ళు ఉన్నారు, నమస్కారం చేసే వాళ్ళు ఉన్నారన్నమాట. బోధిస్తారు అది ఒక గోళము, దాని హైట్ ఎంత, భూమికి ఎంత దూరంలో ఉంది, దాని దగ్గర ఇన్ని డిగ్రీ సెల్సియస్ ఉంటాయి, ఇన్ని చెప్తారు. కానీ వాళ్ళు ఏమంటారంటే పొద్దున్న లేవగానే ఆ సూర్య నమస్కారం అనేది చేస్తారు. అలాగా సృష్టికర్తని, ఈ సృష్టిని అంతటిని నిర్మించిన వాడిని ఎరగకుండా ఆయన పక్కన పెట్టి ఆ సృష్టిని పూజించే వాళ్ళు ఉన్నారు. ఇగో నీరు లేకపోతే మనం బతకలేమని చెప్పి నీటిని పూజించే వాళ్ళు ఉన్నారు. చెట్లు లేకపోతే మనకి నీడనివ్వడం లేదని చెట్లు పూజించే వాళ్ళు ఉన్నారు. అలా కంటికి కనబడిన ప్రతి దాన్ని, రాయి కానీ చెట్టు కానీ ప్రతి దాన్ని కూడా పూజించేవారు ఉన్నారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే విగ్రహారాధన అనేది కూడా ఒకటి ఉన్నది. అది ఎప్పటి నుంచో ఉన్నదన్నమాట. దాని గురించి కూడా 1 కొరింథీ 8:4-6 వచనాల్లో విగ్రహారాధన గురించి, అంటే చేతితో తయారు చేసినటువంటి విగ్రహాల్లో ఏమీ ఉండదు అని దేవుడు చెప్పినా కూడా అది కేవలం చెట్టు లేదా అది కేవలం రాయ, అది కేవలం ఒక రాను అని చెప్పినా కూడా వాళ్ళు అందులో దేవుడు ఉన్నదని చెప్పి నమ్మి వాటిని ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు. 1 కొరింథీ 8:4-6 వచనాలు మనం చూసుకున్నట్లయితే కాబట్టి విగ్రహములకు బలి అర్పించుట విషయమును తినుట విషయము లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారిలో అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి ఎందైనను దేవతలు అనబడినవి ఉన్నవి. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయనే తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి సరిపోతుందండి. ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు అనమాట. లోకంలో విగ్రహాలకి బలు అర్పించే విధానంలో అవి కేవలం వట్టివి, అందులో ఏమి లేవు. దేవుడు ఒక్కడే, ఇన్ని దేవుళ్ళు లేవు, అవి కేవలం విగ్రహాలు, అందులో ఏం లేదు. దేవుడే మనల్ని నిర్మించాడు, దేవుడే మనల్ని పోషిస్తున్నాడు, మనకి ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అని చెప్పి క్లియర్ గా మనకి చెప్పడం జరిగింది.
అంటే లోకంలో ఆరాధనలో రకాలు మనం గమనించినట్లయితే ఇప్పుడు వరకు 7 రకాల ఆరాధనల్ని మనం గమనించాం. ఈ ఆరాధనలు ఏవి కూడా అంటే వ్యర్థమైన ఆరాధన గాని, తెలియని ఆరాధన గాని, దేవదూత ఆరాధన గాని, స్వేచ్ఛ ఆరాధన గాని, లేదా మనుష్య ఆరాధన గాని, సృష్టిని ఆరాధించడం గాని, విగ్రహాన్ని ఆరాధించడం గాని, ఇవేవి ఆరాధన లెక్కలోకి రావు. అంటే దేవుడు దేన్ని అంగీకరించడు. దేవుడు అంగీకరించే ఒకే ఒక ఆరాధన ఏంటంటే యోహాను సువార్త 4:24 ఏంటంటే ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించాలి అని మాత్రం కోరుకుంటున్నారన్నమాట. ఇప్పుడు ఆత్మతోనూ సత్యంతోనూ అంటే అర్థం ఏంటి అనేది మనం ఒకసారి గమనించాలి. దేవుడు కోరుకునేది ఆత్మతోనూ సత్యంతోనూ. ఇప్పుడు ఆత్మతోనూ సత్యంతోనూ అనేటువంటి విషయంలో మనం గమనించినట్లయితే ఆత్మతో అంటే అర్థం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధించాలి. మార్కు సువార్త 12:28-31 మనం గమనించినట్లయితే మార్కు సువార్త 12:28-31. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బహుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడుగగా అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలీయులారా వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకంతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును సేవింపవలనన్నదే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటన్నిటికంటే ముఖ్యమైనది మరి ఏదియూ లేదని అతనితో చెప్పాను. ఆ అంటే శాస్త్రి సరిపోతుందండి. అంటే యేసుక్రీస్తు వారు అందరితో మాట్లాడే విధానాన్ని చూసుకొని ఒక శాస్త్రి ఆయన్ని చిక్కున పెట్టేటట్టుగా ధర్మశాస్త్రంలో 613 పైన ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని ఇరికించే విధంగా ఒక ప్రశ్న అడిగారన్నమాట. అంటే ఏమని అడిగారు? అడిగిన విధానం మనం చూసుకున్నట్లయితే ఆయన వారికి బాగా ఉత్తరం ఇచ్చాను కనుక ఆయన వచ్చి ఏం అడిగాడంటే గ్రహించి అంటే ఉత్తరం ఇచ్చిందని గ్రహించి ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏంటి అని చెప్పి ఆయన అడిగారన్నమాట. అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు 2 చెప్పారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఆత్మతో దేవుణ్ణి ఎలా ఆరాధించాలనే దానికి ఆయన చెప్పాడు. అంటే పూర్ణ హృదయం అంటే మనస్ఫూర్తిగా పెట్టాలి. పూర్ణ ఆత్మతో అలాగే పూర్ణ వివేకంతో మన హృదయాన్ని, మన యొక్క తెలివితేటలని, మన యొక్క మనస్సుని, అంతేకాకుండా మన యొక్క బలాన్ని కూడా దేవుని సన్నిధి కోసం దేవుని ఆరాధించే విషయంలో పూర్ణంగా ఉండాలంట. అంటే నీరసంగా, బలవంతంగా మనం గనక ఆరాధనకు వచ్చామనుకోండి, దాన్ని మనం పూర్ణ బలం ఉపయోగించలేదు. పూర్ణ వివేకం అంటే ఇంకా దేవుని యొక్క ఆరాధన కోసం ఎదురు చూసేటట్టుగా మాట. మెలకువగా ఉండాలి. ఆ వివేకం ఎలాంటిదంటే నాకు పూర్తి అవగాహన ఉంది దేవుని మీద. నేను ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు. ఇంకేది నిజమైన దేవుడు కాదు. ఆయనే సృష్టికర్త. ఆయనే సమస్తాన్ని సృజించినవాడు. ఆయనే నా కోసం, నా పాపాల కోసం ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించారు అనేటువంటి పూర్ణ వివేకం అనేది ఉండాలన్నమాట. అంటే మనకు జ్ఞానం, నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. దేవుని మీద మిడిమిడి జ్ఞానంతోటి కాకుండా పూర్ణ ఆత్మతో అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ శరీరంలో ఇచ్చినటువంటి ఈ ఆత్మని పూర్తిగా దేవుని వైపు కేంద్రీకరించేటట్లుగా ఈ ఆత్మ దేవుని వల్ల కలిగింది మరలా దేవుని దగ్గరికే వెళ్తది అనేటట్టుగా ఇది నేను నా సొత్తు కాదు, నేను దేవుని సొత్తు అనేటట్లుగా పూర్ణ హృదయంతో అంటే హాఫ్ హార్టెడ్ మాట్లాడడం లేదు. ఓ 50% ఆయన మీద పూర్ణ హృదయం అన్నమాట. అంటే ఇంకా పూర్తిగా ఆయన మీద నమ్మేటట్టుగా, ఆయన విశ్వసించేటట్టుగా, ఆయన గ్రహించేటట్టుగా అలాంటి వాటితోటి ఏం చేయాలంటే ఆయన్ని ఆరాధించాలంట. అందులో ఆత్మతో అంటే అర్థం ఏంటంటే పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకము, పూర్ణ బలము. యేసుక్రీస్తు వారు మార్కు సువార్తలో దాన్ని వివరించారన్నమాట. దేవుని ఎలా ఆరాధించే విషయంలో అది మొదటి ఆజ్ఞ అని చెప్పి వివరించారు. రెండోది సత్యముతో అంటే అర్థం ఏంటంటే వాక్యానుసారంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఒకటి నాకు దేవుని మీద పూర్ణ హృదయం ఉంది, పూర్ణ ఆత్మ ఉంది, దేవుని మీద పూర్తి నాలెడ్జ్ ఉంది. నా పూర్తి బలాన్ని దేవుని కోసం ఉపయోగించడానికి నేను సిద్ధపడ్డాను. కానీ సత్యం గనుక నాకు తెలియకపోతే, వాక్యానుసారంగా మనకు తెలియకపోతే, మనం పొరపాటు పడే ప్రమాదం ఉంది. ఆరాధన దేవుడు అంగీకరించలేనటువంటి ప్రమాదం ఉందన్నమాట. సో, మనం పూర్ణ ఆత్మని దేవుని సన్నిధి కోసం
దేవుని ఎదుట మనం సిద్ధపరచుకోవాలి. అలాగే సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. అదేంటంటే వాక్యానుసారంగా. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం మనం గమనించినట్లయితే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. అంటే మూల భాషలో సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని అన్నమాట. అంటే సత్యము అంటే అర్థం ఏంటంటే వాక్యానుసారంగా పూర్తిగా బైబిల్ మీద, క్రొత్త నిబంధన మీద పూర్తి అవగాహన అనేది ఉండాలి. దేవుని యొక్క సంకల్పం ఏంటో మనకి ఐడియా ఉండాలి. దేవుడు మానవుల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకి ఐడియా ఉండాలి. మన పాపాల కోసం దేవుడు తన కుమారుని ఎలాగ త్యాగం చేశాడో, ప్రభుని ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఎలా బ్రతికారో, ఆయన ఇచ్చినటువంటి క్రొత్త నిబంధన కొండ మీద ప్రసంగం ద్వారా దాన్ని మనం ఎలా పాటించాలో, అదే విధంగా అపోస్తుల బోధ, యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అపోస్తులు ఎలా సేవ చేశారో, సంఘం అనేది ఎలా స్థాపించబడిందో, వీటన్నిటి మీద పూర్తి ఆలోచన కలిగి సత్యానుసారంగా, వాక్యానుసారంగా ఆయన్ని ఆరాధించాలి అంటున్నారు. అంటే నాకు మనస్సు ఉంది, హృదయం ఉంది, పూర్ణ బలం ఉంది కాబట్టి కళ్ళు మూసుకొని గట్టిగా అరుస్తూ, పాటలు పాడేస్తూ, ఏవేవో మాట్లాడేసి దేవుణ్ణి పొగుడుతూ ఇవన్నీ చేసేస్తే ఆరాధన కాదు. దాంతోపాటు మన దగ్గర ఏం ఉండాలంటే వాక్యం ఉండాలి. వాక్యానుసారంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి తప్ప, వాక్యాన్ని పక్కన పెట్టేసి నా మీద ఏదో పరిశుద్ధాత్ముడు వచ్చని చెప్పి గెంతులేసి, కేకలేసి, అరిచేసి, లేదో బలులు అర్పిస్తే అది ఆరాధన అవ్వదు. సో క్రొత్త నిబంధనలో దేవుడు కోరుకునే ఆరాధన ఏంటంటే, మన పూర్తి హృదయాన్ని, అంటే పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలంతో పాటు వాక్యానుసారంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఆ వాక్యం కనుక లేకుండా, వాక్యాన్ని చదవకుండా, ఆ వాక్యాన్ని ధ్యానించకుండా మనం గనక ఆరాధన చేస్తున్నామంటే అది నిజమైనటువంటి ఆరాధన కాదు అనేది మనం గమనించాలి. అందులోనే మనం చూసుకున్నట్లయితే ఆరాధనకు పాత్రుడు ఎవరంటే దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆరాధనకు పాత్రుడు ఎవరంటే దేవుడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 21-24 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఎవరు ఆరాధనకు పాత్రుడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అక్కడ మనం గమనించినట్లయితే ఆయన బావి దగ్గర ఆ స్త్రీతో మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే, ఆరాధనని ఎలా జరిగించాలా, ఆరాధన పాత్రుడు ఎవరు అనేటువంటి విషయాన్ని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో ఇగో యెరూషలేములోనే ఆరాధించడమా లేదా కొండల మీద ఆరాధించడమా కాదు, అందరూ కూడా దేవుణ్ణి గ్రహిస్తారు, దేవుణ్ణి అంగీకరిస్తారు. కాబట్టి వారందరూ కూడా ఏం చేస్తారంటే తండ్రిని ఆరాధించేటువంటి క్రమం ఒకటి వస్తుంది అని చెప్పి ఆయన వివరిస్తున్నారన్నమాట. సో అది యథార్థంగా ఆరాధించేటువంటి ఒక కాలం వస్తుంది. ఇంక ఈ ముసుగులు ఇంకేమీ ఉండవు, పలానా ప్రదేశం అనేది ఉండదు. ప్రతి ఒక్కరూ ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించే కాలం వస్తుంది. దేవుడు కూడా దాన్ని కోరుకుంటున్నాడు అని వివరించారన్నమాట. సో ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధనకు పాత్రుడు దేవుడు అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు తన నోటి ద్వారా చెప్పారు. అలాగే సంఘంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించాలని. సో నాకు వాక్యం తెలుసు, సత్యం అర్థమైంది, ఆత్మతో ఆరాధించడం ఏంటో అర్థమైంది, సత్యంతో ఆరాధించడం అంటే అర్థమైంది, ఎవరిని ఆరాధించాలో నాకు అర్థమైంది. కాబట్టి నేను ఇంట్లో కూర్చొని ఆరాధన చేసుకుంటానంటే అది మళ్ళీ ఆరాధన అవుతుంది. సో ఆరాధన ఎలా చేయాలంటే, బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కూడుకొని సంఘంగా, ఒక శరీరంగా కూడుకొని ఆయన ఆరాధించాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు మనం గమనించినట్లయితే, ఫిబ్రవరి 10, 24-25. కొందరు మానుకొనిచున్నట్లుగా సమాజముగా కూడుట మానక అన్నాడండి. ఎవరు కొందరు? ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ఎండ ఎక్కువైంది, వాన ఎక్కువైంది, అక్కడికి వెళ్తే వాళ్ళు సరిగ్గా చెప్పరు, ఇక్కడికి వెళ్తే వీళ్ళని చూడాలి, ఎందుకులే మనకు మనసు బాగాలేదు,
వాళ్ళెవరో మనల్ని తిట్టారో, ఎవరో కోపంగా ఉన్నారో, ఎందుకు వాళ్ళ మధ్యకి వెళ్ళడం, నా ఆరాధన ఏదో నేను జరిపించుకుంటున్నా, నా విశ్వాసం ఏదో నేను కాపాడుకుంటానంటే అవ్వదు. ఏం చేయమనంటే కొందరు మానుకొంచున్నట్లుగా సమాజముగా కూడుట మానక అంటున్నాడంటే, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నువ్వు ఒక్కడివే ఆరాధిస్తే దేవుడు అంగీకరించడు. ఏం కోరుకుంటున్నాడు? సమాజంగా అందరూ కలిసి కూడుకొని దేవుణ్ణి ఆరాధించాలి అన్నమాట. ఒకడినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగే చేయొచ్చు. ఏ దినము? తీర్పు అనేది దగ్గరకొస్తున్నది అనే విషయం మనకు అర్థమైనప్పుడు, ప్రభువు రెండవ రాకడ సమీపిస్తున్నది అనే విషయం మనకు అర్థమైనప్పుడు ఏం చేయమంటున్నాడంటే, ఎక్కువగా సమాజంగా కూడుకొని అందరూ కలిసికట్టుగా మనం ఆరాధన చేయంట. ప్రేమ చూపించుటకును, సత్కారం చేయుటకును, ఒకనినొకడు పురుకొల్పవలెనని ఆలోచింతుము అని అన్నాడండి. అంటే ఏం చేయాలంటే, ప్రభువు రాకడ సమీపించేటప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే సమాజంగా అందరూ ఒక దగ్గర కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ వారు ఏం చేయాలంటే ప్రేమ చూపించే విషయంలో, సత్కార్యాలు చేసే విషయంలోని, ఆ అవసరాలు తీర్చే విషయంలోనూ ఒకరినొకరు ఏం చేయాలంటే ఎంకరేజ్ చేసుకోవాలి. దాన్ని ఆయన కోరుకుంటున్నాడనే విషయాన్ని మనం గమనించాలన్నమాట. సో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనం గమనించినట్లయితే ఆత్మతోనూ, సత్యంతోనూ ఆయన్ని ఆరాధించాలి. ఆత్మ అంటే పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకము, పూర్ణ బలము, అలాగే సత్యము అంటే వాక్యానుసారంగా ఆయన్ని ఆరాధించాలి. ఆరాధనని తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ సంఘంగా కూడుకోవడం మానకుండా ఆయన్ని ఆరాధించాలన్నమాట. ఇది నిజమైన ఆరాధన. సో, మూడో పాయింట్ మనం గమనించినట్లయితే ఆదిమ క్రైస్తవులు ఆరాధించిన విధానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అంటే అపోస్తలులు ఎలా ఆరాధించారు అనే దాన్ని మనం చూసుకున్నట్లయితే అపోస్తల కార్యాలు 20 అధ్యాయము 7వ వచనం ఒకసారి గమనించినట్లయితే అపోస్తల కార్యాలు 20 అధ్యాయం 27వ వచనం. వారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరి ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటే ఆరాధన ఎప్పుడు జరిపించాలి? ఆదివారం. ఏ ఆదివారం? మొదటి ప్రతి ఆదివారం. ప్రతి కదండి. ఆదివారం. ప్రతి ఆదివారం. మరి అక్కడ ప్రతి అని లేదు కదండి, ఆదివారం అని ఉంది. ఇప్పుడు చాలా మంది ఆదివారం రొట్టె విరుచుట అనేది ఉంది కాబట్టి ఏం చేస్తున్నారంటే అది ఏ ఆధారమో మనకు చెప్పలేదు కాబట్టి కొంతమంది నెలలో ఒకసారి ఆరాధించే వాళ్ళు ఉన్నారు, 3 నెలలకు ఒకసారి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కొత్తగా కొంతమంది స్టార్ట్ అయ్యారు. అందులో కేవలం రొట్టె గురించి మాత్రమే రాశారు కాబట్టి ద్రాక్ష రసం గురించి రాయలేదు కాబట్టి మీ ద్రాక్ష రసం తీసుకోండి, కేవలం రొట్టె మాత్రం విరుస్తాము అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఎప్పుడైనా అలాంటి వాళ్ళు తగిలారా? అక్కడ ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటే ప్రతి ఆదివారం వస్తుంది. ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆదివారం సెలవు అని రాశారనుకున్న డాక్టర్, దాని అర్థం ఏంటి? ప్రతి ఆదివారం సెలవు. అలాగే. సో వాక్యం చదివేటప్పుడు కూడా మనం దాన్ని గమనించాలి. ఇప్పుడు అక్కడ ఆదివారం సెలవు అంటే ఎలాగ అనుకుంటున్నాం, ఇక్కడ కూడా ఆదివారం అంటే ప్రతి ఆదివారం మనం కూడుకోవాలి. ఎందుకు ఆదివారం అంటే ప్రభు తిరిగి లేచిన దినం, అది ప్రభు కోరుకున్నటువంటి దినం కాబట్టి ఆ దినాన మనం రొట్టె విరచడానికి కూడుకుంటున్నాం. అక్కడ రొట్టె, ద్రాక్ష రసము, లేదంటే ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసం ఇన్ని మెన్షన్ చేయరండి. ఆ కార్యక్రమంలో రొట్టె అనే దాన్ని మెన్షన్ చేస్తున్నారు అన్నమాట చాలా చోట్ల. సో దాన్ని అక్షరానుసారంగా తీసుకోకుండా ఏం చేయాలంటే ప్రభు బల్ల వాళ్ళు విరుస్తున్నారు కలిసి అని చెప్పి మనం గమనించాలి. సో కొంతమంది లిటరల్‌గా వెళ్ళేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు వారు ప్రభు రాత్రి భోజనం చేశారు కాబట్టి మేము కూడా రాత్రిళ్ళు చేస్తాం అనేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో అంటే ఏంటంటే జ్ఞానం ఎక్కువైపోయి అక్షరానుసారంగా చదవకుండా ఆత్మీయతను మనం విడిచిపెట్టే వాళ్ళు ఇలాగా చేస్తా ఉన్నారన్నమాట. సో సంఘంగా కూడుకొని మనం దేవుణ్ణి ఆరాధించాలి. అది ఆదివారం నాడు మనం ఆరాధించాలని చూడాలి. ఆదిమ క్రైస్తవులు ఏం చేశారనేది మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం మనం చూసుకున్నట్లయితే బాప్తీసం పొందిన వాళ్ళందరూ పేతురు మొదటి ప్రసంగంలో 3000 మంది బాప్తీసం పొందారు. వారందరూ ఎట్లాగా ఆరాధన చేశారో అనే దాన్ని మనం ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును
ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. అంటే ఎవరు బాప్తిసం పొందిన వారందరూ ఏం చేస్తున్నారంటే, ఒకటి అపోస్తల బోధ అనేది ఉన్నది. 2 రొట్టె విరుచుట అనేది ఉన్నది. అంటే ప్రభు బల కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారు. అలాగే ప్రార్థన చేయడం అనేది ఉన్నది. అలాగే సహవాసం అనేది ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నామాట. సో, ఆదిమ క్రైస్తవులు వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకుంటూ, అలాగే ప్రతి ఆదివారం వారు రొట్టె విరుస్తూ, ప్రార్థనలు చేస్తూ, సహోదరులందరూ కూడా సహవాసంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 1 కొరింథీ 16 అధ్యాయము 1, 2 వచనాలు మనం చూసుకున్నట్లయితే 1 కొరింథీ 16 అధ్యాయము 1, 2 వచనాలు చూసుకున్నట్లయితే పరిశుద్ధుల కొరకైన చందా ఉమ్, విషయమైతే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను ఉమ్, వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఆ, తర్వాత ఏం జరిగిందంటే యెరూషలేములో కరువు రావడం, అప్పుడు ఆ కరువులో అందరికి సహాయం చేయడం కోసం వీళ్ళందరూ ఏం చేశారంటే, పరిశుద్ధుల కోసం ఏం చేశారంటే, సంఘంగా కూడుకునేటప్పుడు ఆదివారం ఆరాధన చేసేటప్పుడు ఏం చేశారంటే, చందాను కూడా వాళ్ళు పోగు చేస్తున్నట్టుగా మనం చూసామట. అంటే ఆరాధన క్రమంలో మనం చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ప్రార్థన ఉంది, అపోస్తల బోధ ఉన్నది, రొట్టు విరుచుట అనేది ఉన్నది, కలిసి కూడుకుంటున్నారు కాబట్టి సహవాసం ఉన్నది, అలాగే కానుకలు సేకరించేది ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-21 వచనాలు చూసుకున్నా, లేదా 1 కొరింథీ 14వ అధ్యాయము 15వ వచనం మనం చూసుకున్నా, కీర్తనలు పాడి దేవుని స్తుతించుతున్నట్టుగా కూడా మనం గమనించవచ్చు. 1 కొరింథీ 14-15 మనం చూసుకున్నట్లయితే కాబట్టి ఆత్మతో ప్రార్థన చేయొచ్చు, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును అనే మాట ఉన్నదండి. సో అలాగా ఆరాధనలో వాళ్ళు ఏం చేశారంటే కీర్తనలు పాడుతున్నట్టుగా కూడా మనం గమనించవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-21 వచనాలు మనం గమనించినట్లయితే ఎఫెసీ 5, ఒకరినొకడు 19-21 కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండుడి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకరినొకడు కీర్తనలతోనూ అంటే పాటలతోనూ సంగీతంతోనూ అర్థాన్ని చాలా మంది ఏమంటారంటే ఇన్స్ట్రుమెంట్స్ అనేది మాడుతారండి. సంగీతము అంటే అర్థం ఇన్స్ట్రుమెంట్ కాదు. దాని అర్థంలో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి వోకల్ మ్యూజిక్ అంటారు. అంటే మన గొంతు ద్వారా వచ్చేటువంటి సంగీతం ఒకటి ఉంది. 2 ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అనేది ఉన్నదన్నమాట. సో కీర్తనలు పాడమన్నారు. అంటే కీర్తనలు అంటే దేవుని కోసం రచించినటువంటి కీర్తనలు. ఇప్పుడు కీర్తన గ్రంథం ఉన్నారు కదా, అందులో ఒక్కొక్క కీర్తన ఉంటది. 23వ కీర్తన గాని, 119వ కీర్తన గాని, 126వ కీర్తన ఏంటంటే రాసిన దాన్ని ఒక పాట రూపంలో రాసిన దాన్ని కీర్తన అంటారు. సంగీతం అంటే దానికి ట్యూన్ కట్టడం అన్నమాట. ఇన్స్ట్రుమెంట్ తో ట్యూన్ కట్టడం కాదు, వాయిస్ తో ట్యూన్ కట్టేదాన్ని సంగీతము అని అంటారు. దాని ముఖ్యమైన అర్థం ఏంటంటే ఒక పాటను రాసేటప్పుడు మనం ఆ పాటను కంపోజ్ చేస్తున్నాం అన్నమాట. వాయిద్యం అనేది లేకుండా వాయిస్ ద్వారా కంపోజ్ చేసేదానికి సంగీతము అనే దాన్ని వాడారన్నమాట. సో దాని మూల భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత దానికే ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యాడ్ అయినాయి. సో వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే ఇన్స్ట్రుమెంట్ కూడా మేము వాడొచ్చు అనేటట్టుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో మనం ఎందుకు క్రీస్తు సంఘాల్లో ఇన్స్ట్రుమెంట్ వాడమంటే దేవుడు కోరుకునే ఆరాధనలో ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన కోరుకుంటున్నారు. అంటే మన ఆత్మ వాక్యం అనేది ఉండాలనుకుంటాడు. ఈ ఆత్మకి ఇన్స్ట్రుమెంట్ ఏమి ఉండదు. ఈ ఆత్మకి దేవుడు ఇచ్చింది ఏంటంటే స్వరాన్నే ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఇచ్చాడు. కాబట్టి ఆ స్వరం ద్వారా మనం దేవుణ్ణి పాడేటప్పుడు రాగం, పల్లవి ఇలాగా వీటి ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు దాన్నే అంగీకరిస్తున్నాడు అనే దాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నటువంటి మ్యూజిక్లు ఏవైతే ఉన్నాయో అవి దేవుని పట్ల దేవుణ్ణి అంగీకరించేటట్టుగా ఉండడం లేదు. అంటే పాటను ఎవరు గుర్తుంచుకోవడం లేదు, ఆ ట్యూన్ గుర్తించుకోవడం లేదు. ఆ పాట ట్యూన్ కన్నా ఈ వాయిద్యాలు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. సో అది దేవుని నుంచి ఆరాధించే విషయంలో దూరం చేసే పరిస్థితిగానే ఉంది తప్ప మొదట్లో ఆదిమ సంఘాల్లో ఎక్కడా కూడా
ఇప్పుడు యెరూషలేములోని ఆరాధన విధానంలో చూసినట్లయితే అక్కడ తంబూర, సితార ఇన్‌స్ట్రుమెంట్స్‌ని చెప్పారు అక్కడ. ఎందుకంటే బలులు అర్పించేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా దాన్ని వాడాలి అని చెప్పారు. కొత్త నిబంధనలో ఎక్కడా కూడా వాళ్ళు ఒక ఇన్‌స్ట్రుమెంట్ వాయిద్యం వాయించినట్టుగా ఎక్కడా రాయబడలేదు. కేవలం ఈ ఒక్క దగ్గరే సంగీతముతో అనేటువంటి పదాన్ని వాడారు. సంగీతము అంటే ఇన్‌స్ట్రుమెంట్ కాదు, కంపోజింగ్. కీర్తన అనేది రాసేటువంటిది. దేవుణ్ణి మనం పరవశంతో దేవుణ్ణి చేసిన మేలులతో ఆయన్ని ఒక కవిత్వంలాగా ఒక కీర్తన ఆయన గురించి రాస్తున్నాం. ఈ సంగీతం అనేటప్పటికి దాన్ని ట్యూన్ కడతన్నమాట. సో, అట్లాగా దేవుడు ఏం చేయమన్నాడంటే ఆరాధన చేయమన్నాడు. అంటే ఆరాధనలో భాగాలున్నాయి. ఆదిమ సంఘంలో ఆరాధనలో భాగాలున్నాయి. దాన్ని మనం ఒక ప్యాటర్న్‌గా తీసుకొచ్చామట. ఎలాగంటే మన యొద్దన ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి దేవుని యొద్దకి అంటే మన యొద్ద నుండి దేవుని యొద్దకి వెళ్ళేవి ఏంటి అంటే ఆరాధనలో 1 పాటలు వెళ్తాయి. 2 మన ప్రార్థన, అలాగే ప్రభురాత్రి భోజనం, కానుకలు, అలాగే దేవుని యొద్ద నుండి మనకు వచ్చేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఆరాధనలో మనం చూసుకున్నట్లయితే మన దగ్గర నుంచి దేవునికి వెళ్ళేవన్నీ 4 ఉన్నాయి. ఏంటి? మన పాటలు, మన ప్రార్థన, ఈ ప్రభురాత్రి భోజనం, యేసుక్రీస్తు వారు మనకిచ్చినట్టు ఆజ్ఞ, ఈ కానుకలు దేవుని దగ్గరికి వెళ్ళేటువంటివి. అంటే ఆయన కార్యక్రమాలకు వాడేది. దేవుని దగ్గర నుంచి మనకొచ్చేది ఏమైనా ఉందంటే మనకి ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని అంటే సత్యంతోను అన్నాడు కదా! ఆ సత్యాన్ని వాక్యానుసారంగా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి అది దేవుని దగ్గర వచ్చినటువంటి వాక్యం. అంటే ఆ వాక్యాన్ని చదివేటప్పుడు, వాక్యాన్ని వివరించేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేది మనం గమనించాలన్నమాట. ఇది దేవుని మందిరంలో ఆరాధనకి ఉన్నటువంటి ఒక క్రమాన్ని అపోస్తులు ఏదైతే పాటించారో వాటన్నిటిని ఒక దగ్గరికి చేర్చుకొని ప్రారంభ ప్రార్థనని, పాటలని, తర్వాత వాక్యం చదవడం అని, వాక్యం వివరించడం అని, తర్వాత ప్రభురాత్రి భోజనం చేసి చివరిలో ఏం చేస్తున్నామంటే కానుకలు సేకరించి ముగింపు ప్రార్థనతో మనం కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నామాట. సో, దేవునికి ఇష్టమైన ఆరాధన ప్రతి ఒక్కరూ చేసేటట్టుగా మనం సిద్ధపడాలి. క్రైస్తవులు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలనేది మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు అనేది మనం గమనించాలి. ఇది దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానం గురించి రాయబడినటువంటి మాటలు. దీనికి సంబంధించిన ఈ ఆరాధనకు సంబంధించిన వాటిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు బ్రదర్. ఏం లేదండి. ఓకే. అలా అనుకుంటే రెండో అంశాన్ని మనం నేర్చుకున్నాం. ఆరాధనలో మొట్టమొదట ఆరాధన ప్రార్థన లేకుండా మనం ప్రారంభించాం కదా! సో, ప్రార్థన గురించి కొద్ది నిమిషాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో, ఆరాధనలో చేస్తాము. అనేక చోట్ల చేస్తారు. అనేక సార్లు మనం ప్రార్థన అనేది ప్రతిరోజు మనం చేసేటువంటి ఒక క్రియ మాట. సో, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడడం. సో, ప్రార్థన యొక్క ప్రారంభాన్ని మనం చూసుకున్నట్లయితే ఎనోష్ కాలంలో దీన్ని మనం గమనించొచ్చు. ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనం మనం చూసుకున్నట్లయితే మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి యోషువను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అంటే ప్రార్థన ఎప్పుడు ఆరంభమైందంట? షేతుకు పుట్టినటువంటి ఎనోషును కుమారుడైనటువంటి ఎనోషు ఎనోషు పుట్టినప్పుడు అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమాయెను అనేది మనం గమనించవచ్చు మాట. సో, అంటే అప్పటికి యెహోవా అనే పేరు ఎవరికీ తెలీదు. ఈ గ్రంథాన్ని రాస్తున్నది మోషే కాబట్టి మోషేకి దేవుడు పొదల చాటున బయలుపడినప్పుడు దేవుడు తన నామాన్ని వివరించాడు కాబట్టి మోషే అక్కడ యెహోవా అని రాశారు. అప్పటి వరకు వారికి దేవుని యొక్క పేరు అయితే తెలియదు. కానీ దేవునికి ప్రార్థన చేయడం అనేది మాత్రం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎనోష్ కాలంలో ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. సో, ప్రార్థనకి బైబిల్‌లో చాలా ప్రాముఖ్యత ఉన్నది.
ఆ ప్రార్థనని ఎలా చేయాలనేది మనం ఒకసారి గమనిద్దాం. అందులో మొట్టమొదట మనం గమనించినట్లయితే ప్రార్థన గురించి ఏ పాయింట్‌లో ప్రార్థన గురించి ఒక 6 విషయాలను మనం తెలుసుకుందాం అండి. అందులో ప్రార్థన అనేది తండ్రి అయిన దేవునికి మాత్రమే చేయాలి. యేసు ప్రభువు నామాన అడగాలి తప్ప యేసుక్రీస్తుకి ప్రార్థన అనేది చేయకూడదు. మత్తయి సువార్త 6 అధ్యాయం 9, 10 వచనాల్లో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు మనకు నేర్పించిన ప్రార్థన. కాబట్టి మీరలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, కాబట్టి మీరు అలా ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని చెప్పి ప్రారంభించమంటున్నారు. సో యేసుక్రీస్తు వారు ప్రార్థన ఏమని చేయమని చెప్పారు? పరలోకమందు ఉన్నటువంటి మా ప్రభువా, మా యేసయ్య అని ఆయన నేర్పించలేదండి. ఆయన ఏం చెప్పారు? తండ్రికి ప్రార్థన చేయండి అన్నారు. సో చివర్లో ఆ ప్రార్థన ఎవరి ద్వారా వెళ్ళాలి అంటే క్రీస్తు నామాన ప్రార్థన చేయాలి. అది మనకి యోహాను సువార్త 14 అధ్యాయం 13వ వచనం మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 14 అధ్యాయము 13వ వచనం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. అది అంటే మనం ఎవరి నామాన్ని అడగాలంట? నా నామాన్ని మీరు ఏదైతే అడుగుతారో అది నెరవేరుతుంది అనేటట్టుగా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే ప్రార్థన ఫండమెంటల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే తండ్రికి చెయ్యాలి, దేవాది దేవునికి చెయ్యాలి. ఆ ప్రార్థన ఎవరి నామాన్న చెయ్యాలి అంటే ఎవరి ద్వారా ఆ రిక్వెస్ట్ పంపించాలంటే క్రీస్తు నామాన్న దాన్ని అడగాలి. అంటే ఒక లెటర్‌ని ఒకప్పుడు లెటర్స్ రాసేవారు. రాసేటప్పుడు ఫ్రమ్ టు అని ఉంటది. ఏంటి ఫ్రమ్ టు అనేది దేనికండి రాస్తాం? ఆ వ్యక్తికి అవతల వ్యక్తికి వెళ్ళేది. జాబ్ వ్యక్తులు లెటర్. అంటే మనం ఎవరికైతే ఆ! చెప్తున్నామో ఆ వ్యక్తికి వెళ్ళేది. మన నుండి వెళ్ళేది. ఆ వ్యక్తికి వెళ్ళేది. ఫ్రమ్ అంటే. ఆ! సో ఇక్కడ యేసుక్రీస్తు నామాన అడుగుతున్నామంటే ఆయన మీడియేటర్ మాట. మన ప్రార్థనని తీసుకెళ్ళేది తండ్రి దగ్గరికి చేర్చేది ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలన్నమాట. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యుఎస్‌లో ప్రెసిడెంట్‌గా ఉండేటువంటి కాలంలో ఒక ఆయన ఆర్మీ కోసం చాలా కష్టపడి పనిచేశాడు. పని చేసినప్పుడు ఆయన దేశం కోసం చాలా త్యాగం చేశాడు. ఆయనకు ఒక కాలు పోయింది, చెయ్యి కూడా విరిగిపోయిందన్నమాట. తర్వాత ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన సత్కరించారు. ఆయనకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు. కొన్ని ఏవో ఆయనకి దక్కలేదన్నమాట. ఆ విషయంలో ఆయన ఏం చేశాడంటే ప్రెసిడెంట్‌ని కలిసి ఎలాగైనా సరే నా యొక్క అవసరాన్ని నేను వివరించాలి, చెప్పాలని చెప్పి డిసైడ్ అయ్యాడు. ఆయన వైట్ హౌస్‌కెళ్ళినప్పుడు ఎవరు ఆయన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పటికే సర్వీస్ అయిపోయింది. సో, అందువల్ల ఎవరు ప్రెసిడెంట్‌ని కలవడం అనేది మామూలు విషయం గాదు. ఎవరైనా ఈజీగా కలవగలరా ప్రెసిడెంట్‌ని? ఎవరు లేదు. ప్రెసిడెంట్‌ని కలవలేమండి. అప్పుడు ఆయన బయట రోజు తిరుగుతున్నాడన్నమాట. ఆయన కలవడం అవ్వడం లేదు. తర్వాత ఒక అబ్బాయి వచ్చాడన్నమాట. వచ్చి ఆయన్ని చూసి ఎందుకు మీరు రోజు వస్తున్నారు? మరి ఇలాగ ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పి అడిగినప్పుడు, నాకు కొన్ని ఇబ్బందులున్నాయి, కష్టాలున్నాయి. అది లోకల్‌లో ఎవరి దగ్గరికెళ్ళినా అవ్వడం లేదు. నేను ఈ దేశం కోసం పనిచేశాను గాబట్టి ప్రెసిడెంట్ గారిని కలిస్తే నాకిది సాల్వ్ అవుతదండి అని చెప్పి ఆయన ఆ అబ్బాయికి చెప్పినప్పుడు, అవునా! సరే అయితే రండి అని చెప్పి ఆయన్ని లోనకి తీసుకెళ్ళాడన్నమాట. లోనకి తీసుకెళ్ళేటప్పుడు చాలా చెకింగ్స్ ఉంటాయి. ఏ చెకింగ్ దగ్గర ఎవరు అడగలేదు. ఆయన ఎవరు ఏంటని. డైరెక్ట్‌గా ప్రెసిడెంట్ దగ్గరికెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయి మాట్లాడుతున్నారన్నమాట. నాన్నగారు మీకోసం ఓ వ్యక్తి వారం రోజుల నుంచి తిరుగుతున్నాడండి. ఈయన మీ దగ్గరికి ఏదో మాట్లాడుకోవాలంట అనే విషయాన్ని చెప్పాడన్నమాట. అప్పుడు ఆయనకు అర్థమైందన్నమాట. ఓహో! ఈ అబ్బాయి ప్రెసిడెంట్ యొక్క కొడుకు కాబట్టి ఎవ్వరు నన్ను అడగకుండా ఏ చెకింగ్స్‌లో నన్ను చెక్ చేయకుండా చివరి వరకు నేను ఇక్కడి వరకు రాగలిగాను అనే విషయం ఆయనకి అర్థమైందన్నమాట. అంటే తండ్రిని యాక్సెస్ చేయాలంటే ఆ అధికారం ఎవరికున్నదండి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నది. సో, ఆయన నామాన మనం ఏమి అడిగినా కూడా తండ్రి దగ్గరికి డైరెక్ట్‌గా ఎళ్తది. అది ఎలా ఎళ్ళాలి? ప్రభువు మనతో ఉన్నప్పుడు ప్రభువు నామాన్ని అడిగినప్పుడు మాత్రం అది ఎళ్తది. ప్రభువు నామాన్ని అడగకుండా లేదా నా పేరో, ఇంకెవరో మా పాస్టర్ గారి పేరో, మా అయ్యగారి పేరో
లేదా ఇంకేవేవో చెప్పి మనం ప్రార్థన చేసామనుకోండి, ఆ ప్రార్థన తండ్రి దగ్గరికి చేరదు. క్రీస్తు ద్వారానే మన మనవులు దేవుని దగ్గరికి చేరుతాయి అనేది మనం గమనించాలి. అలాగే ప్రార్థన గురించి మనం చూసినట్లయితే తండ్రికి చేయాలి. క్రీస్తు నామాన మనం ఆ ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో కూడా ఏమేమి వాడాలో అనేది మనం గమనించాలి. మత్తయి సువార్త 6 అధ్యాయం 7 వచనం మనం గమనించినట్లయితే మత్తయి 6, 7 వచనం మనం చూసుకున్నట్లయితే, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వర్చింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు అని అన్నారండి. అంటే దేవునితో మాట్లాడేటప్పుడు ఏ మాటలు మాట్లాడకూడదంట? వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు. స్తోత్రం, స్తోత్రం అని గట్టిగా అరుస్తా ఉంటారు. ఇన్ని సార్లు అరవడం వల్ల ఏమైనా లాభం ఉందా? అంటే ఆ పదాలకి చాలా ప్రాముఖ్యత ఉన్నదని. దేవుని స్తుతించడం గాని, దేవుని మహింపరచడం అనేది గాని, హల్లెలూయా గాని వీటన్నిటికి చాలా ప్రాముఖ్యమైనటువంటి పేర్లున్నాయి. కానీ మనం దాని అర్థాలు తెలుసుకోకుండా విపరీతంగా ఆ పదాలు పలికితే మనం దేవుడిని ఇంప్రెస్ చేస్తున్నామేమో అనుకోని చాలామంది అనుకుంటారు గానీ, చూసేవాళ్ళు కూడా ఎంత భక్తిపరులో అని అనుకుంటారు గానీ, దేవుడు దాన్ని ఎలా చూస్తున్నాడంటే వ్యర్థమైన మాటలు అని అంటున్నాడన్నమాట. సో, విస్తరించి మాట్లాడడం వలన వాళ్ళేమనుకుంటున్నారంటే తమ మనవి దేవునికి వినబడతదేమో అనుకుంటున్నారు గానీ, దేవుడు దాన్ని లెక్క చేయడు అనేది చెప్తున్నాడు. సో, వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు. విస్తరించి మనం ఎక్కువ సేపు మాట్లాడకుండా, మనం దేవునితో మాట్లాడుతున్నాం కాబట్టి, ఇప్పుడు మనకొక అవసరం ఉంది. ఒక సీఎం దగ్గరకో, లేదా పీఎం దగ్గరకో కలిసినప్పుడు ఎంత సమయం ఉంటదండి మనకు ఆయనతోటి వివరించాలనుకునేటప్పుడు? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా సింపుల్‌గా చెప్పేసి వచ్చేస్తాం మనం. సో, దానికక్కడ ఒక 15 పేజీలో, 20 పేజీలో పట్టుకొనెళ్ళి ఇలాగా స్టార్ట్ చేసామనుకోండి మన ప్రార్థనలో స్టార్ట్ చేసామని ఏమంటారండి? ఆళ్ళు ఇనడానికి ఇష్టపడరమాట. "నువ్వు బయటికెళ్ళు బాబు" అని అంటారు. అలాగే దేవునితో మాట్లాడేటప్పుడు దేవుడు వింటున్నాడు. ఆయనకి చెవులున్నాయి. ఆయనేమి దూరంగా లేడు. ఆయన మనతోనే ఉన్నాడు. సో, ఆయనతో మాట్లాడేటప్పుడు క్లియర్‌గా మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఆ విషయాన్ని క్లియర్‌గా చెప్పాలి. అందులో మొదట మనం చేయాల్సిందేంటంటే దేవుణ్ణి మొదట మనం పొగిడేటట్టుగా ఉండాలి. వ్యర్థమైనవి మాటలు మాట్లాడకుండా, విస్తరించి మాట్లాడకుండా ఆయనతో మాట్లాడాలి. అంతే కాకుండా యాకోబు రాసిన పత్రిక 4 అధ్యాయం 3 వచనం మనం చూసుకున్నట్లయితే ప్రార్థనలో సుఖభోగాల కొరకు కాదు ప్రార్థన అనేది. యాకోబు 4:3 చదవండి. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుట లేదు. అది. ఏంటంట మనం దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ ఏముంటాయంటే సుఖభోగాల గురించి ఎక్కువుంటాయి. ఇక మన దురుద్దేశం అని అన్నాడు. ఏంటా దురుద్దేశం? నేను బాగుండాలి. నేను మాత్రం బాగుండాలి. నేను మాత్రం సుఖపడాలి. నా కుటుంబం మాత్రం సుఖపడాలి. ఇలాంటి సుఖభోగాల గురించి మనం అడిగితే ఆ ఉద్దేశాలు నెరవేరవు. అంటే దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మనం తండ్రికి చేయాలి, క్రీస్తు నామాన చేయాలి, వ్యర్థమైన మాటలు పలకకూడదు, విస్తరించి మాట్లాడకూడదు. సుఖభోగాల గురించి కాకుండా మాట్లాడకుండా మనం జాగ్రత్తగా ఉంటూ మనుషులకు కనబడవలనని మనం ప్రార్థన చేయకూడదు. మత్తయి సువార్త 6 అధ్యాయం 5 వచనంలో చూసుకున్నట్లయితే వారేం చేస్తున్నారు? వేషధారుల వలె మనుషులకు కనబడాలని చెప్పి సమాజ మందిరాల్లో వీధుల్లోకెళ్ళి చాలా గట్టిగా ప్రార్థన చేస్తారంట. మీరొకసారి అంటే వేషధారణ అనే దాని గురించి మనకు అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి మీకు సంఘాల్లో గాని, లేదా ఏదైనా మీటింగ్స్‌లో గాని మీరెప్పుడైనా ప్రార్థన చేశారా? ఇప్పుడు నేను మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రార్థన చేయండి అని అన్నా. బ్రదర్ ప్రార్థన చేశారు. అలాగే ఆదివారం ఆరాధనలో పురుషులు ప్రార్థన చేసే అవకాశం ఉంటది. స్త్రీలకి స్త్రీల కూడికలోనే ప్రార్థన చేసే అవకాశం ఉంటది. అప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే రోజు నేను చేసే ప్రార్థన ఉంటది. పొద్దున్న లేచినప్పుడు, లేదా భోంచేసినప్పుడు, లేదా రాత్రి పడుకున్నప్పుడు నేను ప్రార్థన చేసే ప్రార్థన నలుగురుండేటప్పుడు నేను చేసే ప్రార్థనకి ఏదైనా నా మాటల్లో తేడా ఉంది, నా బిహేవియర్‌లో తేడా ఉంది అనంటే మాత్రం అది వేషధారణ. నేను మామూలుగా ఉండేటప్పుడు ప్రార్థన ఒక నిమిషమే చేస్తా. అదే ఒక చర్చిలోనో ఎక్కడో కార్యక్రమంలో ప్రార్థన చేయమంటే 5 నిమిషాలు ప్రార్థన చేస్తా. ఎందుకు? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా ప్రార్థన విని అబ్బా! ఎంత విశ్వాసం, ఎంత భక్తి, దేవునితో ఎంత బాగా మాట్లాడుతున్నారని చెప్పి కొత్త కొత్త పదాలు ఇన్నోవేటివ్‌గా యూజ్ చేస్తూ చాలామంది ప్రార్థన చేస్తారన్నమాట. సో, ఇదంతా ఏంటంటే దేవుడు చూడాలని కాదు. ఆ ప్రార్థన గమనించేవాళ్ళు, ఆ ప్రార్థన వినేవాళ్ళు మనల్ని పొగిడేటట్టుగా మన మీద ఒక పాజిటివ్
ఒపీనియన్ వచ్చేటట్టుగా మనం ఎంత భక్తిపరులం, విశ్వాసంలో కనపరచుకోవడం కోసం దేవుడి పేరు చెప్పుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. దాన్ని వేషధారణ అంటారన్నమాట. సో, నెక్స్ట్ టైం మీరు ప్రార్థన చేసేటప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి. నేను ఇంట్లో చేసే ప్రార్థనకి, సంఘంలో నేను చేసే ప్రార్థనకి, లేదా ఒక మీటింగ్‌లో చేసే ప్రార్థన ఒకేలా ఉందంటే నేను వేషధారణ కాదు. కానీ చర్చిలో ఒకలా ప్రార్థన చేస్తూ, ఇంట్లో ఒకలా ప్రార్థన చేస్తున్నానంటే మాత్రం అది వేషధారణే. అది మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళని అడగండి. అంటే మీ భర్తలో, లేదా మీ భార్యలో, మీ తల్లిదండ్రులనో వారిని అడగండి. వాళ్ళు చెప్పేస్తారు. ఇంట్లో ఇలాగెందుకు ఇంట్లో నువ్వు ఒకలా చేస్తావు, స్టేజ్ ఎక్కితే ఒకలా చేస్తావు అని అన్నారంటే, మనం కూడా వేషధారిలో ప్రార్థన చేస్తాము అనేది చూడాలి. అంటే ప్రార్థన గురించి మనం గమనించినట్లయితే తండ్రికి చేయాలి, క్రీస్తు నామాన్ని అడగాలి, వ్యర్థమైన మాటలు పలకకూడదు, విస్తరించి మాట్లాడకూడదు, సుఖభోగాల గురించి కాకుండా మనుషులకు కనబడాలనేటట్టుగా ఇలాంటివి కాకుండా మనం వేటి కోసం మరి ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, దేనికోసం ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఇందులో 7 అంశాలున్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, దేవునికి మొట్టమొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రార్థన చేసేటప్పుడు. మొదటి దశలోనిక 5వ అధ్యాయము 16-18 వచనాలు మనం గమనించినట్లయితే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని యొక్క చిత్తము. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమంటున్నాడు. ఎడతెక్కకుండా ప్రార్థన చేయమంటున్నాడు. ఆ ప్రార్థన చేసే విషయంలో కూడా మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలోనూ ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయమే దేవుని యొక్క చిత్తం. అంటే మొట్టమొదటిది ఏం చేయాలంటే ప్రార్థనలో దేవునికి కృతజ్ఞతలనేవి మొట్టమొదట తెలియజేయాలి. రెండో విషయం మనం చూసుకున్నట్లయితే అనుదిన అవసరాల కోసం మనం ప్రార్థన చేయమని యేసు ప్రభువారు మనకు నేర్పించారు. ఏమిటి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనం మనం గమనించినట్లయితే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని అన్నారండి. అంటే దాని అర్థం ఏంటి? నెల రోజులకు సరిపడేది అడగడం లేదు. లేదా బిర్యానీ ఇవ్వు, లేదా ఐస్ క్రీమ్ ఇవ్వు అని అడగడం లేదు. ఏం అడుగుతున్నాడంటే డైలీ బ్రెడ్ దాని గురించి ఆయన అడగమంటున్నాడు. ఎందుకు? నెల రోజులకి అడిగినా, లేదా సంవత్సరాలకి అడిగినా, ఆ సంవత్సరం వరకు లేదా ఆ నెల రోజుల వరకు ఇంక దేవుడు మనకు గుర్తురాడనమాట. సో, దేవుడేమంటున్నాడంటే, అనుదినం మీరు నన్ను జ్ఞాపకం చేసుకునేటట్లుగా, మీ అవసరాలు నా దగ్గర తెలియజేసుకునేటట్లుగా, మీకు ఏది అవసరమో దాన్ని మాత్రం అడగండి అని చెప్తున్నాడనమాట. సో, దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి. అనుదిన అవసరాల కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే పాప క్షమాపణ కొరకు మనం ప్రార్థన చేయాలి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 22-24 వచనాలు మనం చూసుకున్నట్లయితే, కాబట్టి చెప్పొచ్చు. ఈ నీ చెడుతనము మానుకొని మారుమనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములో నుండి దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. అక్కడ గమనించినట్లయితే ప్రార్థనలో ఏం చేయమంటున్నారు? మన పాప క్షమాపణ కొరకు దేవునికి మనం ప్రార్థన చేయాలి అని అంటున్నారండి. అంటే మనం బాప్తీసం పొందేసాం. దేవుడు మన పాపాల నుంచి రక్షించేసాడు కాబట్టి మనం ఇంక పాపం చేయకుండా ఉంటున్నామా? ఏదో ఒక రకంగా చేస్తాం తెలుసో తెలియకుండా. సో, మన ప్రార్థనలో ఏం చేయాలంటే, ఈ రోజులో నేను తెలుసో తెలియక ఏదైనా పాపం చేసుంటే నన్ను క్షమించెయ్యా అనేటట్టుగా ప్రార్థన చేయాలి. ఒకవేళ మనకు తెలిసి మనం ఏదైనా తప్పు చేసున్నా తిట్టడం గానీ, కోప్పడడం గానీ, లేదా కొట్టడం గానీ ఏదైనా జరిగితే దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుని క్షమాపణ అడగాలి. అలా సో, దేవుని మనం క్షమాపణ అడగగలిగేటట్లుగా ఉండాలనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడనమాట. సో, ప్రార్థన చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా మీరు ఎలాగా ప్రార్థన చేసేటప్పుడు మీరేం చేయాలంటే, దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి. మన దిన అవసరాలను అడగాలి. అలాగే మన పాప క్షమాపణ కొరకు కూడా మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా దేవుని చిత్తం నెరవేరడం కోసం మనం ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం.
నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఇక్కడ నీ రాజ్యం వచ్చును గాక. రాజ్యం వచ్చిందా రాలేదండి? వచ్చింది సార్. ఎ వచ్చింది సార్. ఒకవేళ ఆయన రాజ్యం వచ్చిందా రాలేదా డౌట్ ఉన్నదంటే చెప్పండి. దాని మీద ఒక క్లాస్ పెట్టుకుందాం. ఆయన రాజ్యం వచ్చేసింది. వచ్చింది సార్. ఆ! ఆ తర్వాత ఏంటంటే, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. అంటే దేవుని చిత్తం పరలోకంలో నెరవేరుతుంది. అక్కడ ఉన్నటువంటి దేవదూతలందరూ కూడా దేవుడిచ్చేటువంటి ఆజ్ఞల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు ఏదైనా చెప్తే ఆ చిత్తం పరలోకంలో యాజ్ ఇట్ ఈస్‌గా నెరవేరుతుంది. అలాగే భూమి మీద కూడా నెరవేరాలి అని మనం ప్రార్థన చేయాలి. భూమి మీద నెరవేరాలంటే ఎలా నెరవేరుతది? ఆ నెరవేరే క్రమంలో మనం ఏం జేయాలంటే, పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్టు భూమి మీద నెరవేరాలంటే మన ద్వారా, నా ద్వారా, నా కుటుంబం ద్వారా, మా సంఘం ద్వారా నీ చిత్తం నెరవేరగలిగేటట్లుగాను, నీ చిత్తం అందరికి అర్థం అవ్వగలిగేటట్లుగాను, నీకు సువార్త ప్రకటించగలిగేటట్లుగాను అనేటువంటి అర్థం మాట. ఏదో నామమాత్రపు మాటలాగా చెప్పేయడం గాదు. పరలోకంలో ఆయన ఏం జెప్తే అది జరుగుతుంది. దేవదూతలు ఎక్కడా కూడా దాన్ని మీరడం లేదు కాబట్టి, భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఆయన కుమారుల ద్వారా, ఆయన బిడ్డల ద్వారా ఆయన చిత్తం నెరవేరేటట్లుగా మనం జీవించాలి. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగేటట్లుగా నేను అనేది మనం గ్రహించండి. అంటే ఇగో తండ్రి నీ చిత్తం మా ద్వారా నెరవేర్చు. లేదా నా ద్వారా, నా కుటుంబం ద్వారా నెరవేర్చు అనేటట్టుగా మనం ప్రార్థన చేయాలమాట. అంతే కాకుండా ప్రజల కొరకు, రోగాల కొరకు కూడా మనం ఆ ప్రార్థనలోని మెన్షన్ చేయాలి. యాకోబు హ్మ్. యాకోబు రాసిన పత్రిక 5 అధ్యాయం 14 వచనం మనం చూసుకున్నట్లయితే మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఇక్కడ ఆ కాలంలో మెడిసిన్ అంతగా ఉండేది కాదు కాబట్టి వాళ్ళేం జేశారంటే ఎవరైనా రోగంతో ఉంటే పెద్దల్ని పిలిపించి వాళ్ళేం జేశారంటే ఒలీవ్ ఆయిల్ ఏదైతే ఉందో, ఆలివ్ ఆయిల్ ఏదైతే ఉందో అది రాసి ప్రార్థన జేసేవారుమాట. సో, వారికి స్వస్థత అనేది కలిగింది. ఇప్పుడు మెడిసిన్ చాలా అభివృద్ధి చెందింది. చాలా హాస్పిటల్‌లు, చాలా ట్రీట్‌మెంట్‌లొచ్చాయి. మనం ఏం జేయొచ్చంటే ఇంకా అదే ఆయిల్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. సో, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తది గాబట్టి, మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆ మెడిసిన్ కూడా మనం వాడుకునేటట్టుగా ఉండాలమాట. సో, అక్కడ వాళ్ళకి మెడిసిన్ సరిగ్గా డెవలప్ అవ్వలేనటువంటి సమయాల్లో ఆలివ్ ఆయిల్ అనేది అన్నిటికి చాలా ఔషధ గుణాలు ఉన్నది కాబట్టి దాన్ని వాడారు. ఇప్పుడు ఈళ్ళేం జేస్తున్నారు కొబ్బరి నూనెల్ని బాటిళ్ళ కిందేసి స్ప్రేలు చేస్తూ అమ్ముతున్నారు. కానీ ఆళ్ళకి రోగం వస్తే మాత్రం ఎళ్లి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతున్నారు. కానీ సంఘస్థులకి ఏమైనా రోగాలున్నాయంటే మాత్రం ఆలివ్ ఆయిల్ కూడా ఇవ్వడం లేదు. కొబ్బరి నూనెనే డబ్బులకి అమ్ముకుంటున్నారన్నమాట. అలా సంఘాల్లో అనేకులు రోగాలతో చనిపోయిన వాళ్ళున్నారన్నమాట. ఒక చిన్న బిడ్డకి క్యాన్సర్ అని జెప్పినప్పుడు బయట ఈ స్వస్థతలు చేసేటప్పుడు వాళ్ళేం జేశారంటే 40 రోజులు బిడ్డని సంఘంలో ఉంచండని జెప్పి రోజు ప్రార్థనలు జేసి నూనెలు రాశారు. చివరికి ఆ బిడ్డ చనిపోయిందన్నమాట. సో, మనకి దేవుడిచ్చిన వాక్యాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అక్కడ ఆయిల్ రాసారంటే అర్థం ఏంటంటే మెడిసిన్ వాడారు. అప్పుడున్న అవైలబిలిటీలో ఆయిల్ అనేది ఒక మెడిసిన్ కాబట్టి, ఆ రోజుల్లో పెద్దలకి దేవుని యందు చాలా విశ్వాసము, భయభక్తులు ఉండేవి గాబట్టి, దేవుడు స్వస్థతనిచ్చాడు. ఈరోజు చూసుకున్నట్లయితే అంతమందికి అంత భక్తి గాని, విశ్వాసం గాని ఉండడం లేదండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడా? అనేటువంటి ఆలోచనలోనే అలాంటి మనసుతో ఉన్నారన్నమాట చాలామంది. సో, మనం వైద్యము తీసుకోవాలి. ఆ వైద్యము ఫలించేటట్టుగా ప్రార్థన కూడా చేయాలనేది మనం గమనించాలి. అంటే మన ప్రార్థనలో కేవలం మన ఇష్టాలము, మన అవసరాలే కాకుండా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. అనుదిన ఆహారం అడగాలి. మనం తప్పులు చేస్తే క్షమాపణ కోసం మనం దేవుడిని వేడుకోవాలి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటట్లుగా ఉండాలి. అలాగే ఇతరుల కోసం, రోగంలో ఉన్నవారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. అలా ఆరో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఆరో అధ్యాయము 13 వచనం మనం గమనించినట్లయితే, శోధనలో నుంచి తప్పించబడగట్టేటట్టుగా కూడా మనల్ని ప్రార్థన చేయమన్నాడు. మత్తయి 6:13. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పింపుము. హ్మ్. అంటే మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పింపుము. దాని అర్థం ఏంటంటే మమ్మల్ని బలపరచు, నీ యొక్క మహిమ
అన్నీ కూడా మా మీద దయచేయు అని చెప్పి అడగడం మాట. అంటే సాతాన్ అనేవాడు మనల్ని శోధిస్తా ఉంటాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తా ఉంటాడు. ఆ శోధన వచ్చినప్పుడు మనలో దురాశ ఉంటే మనం ఏం చేస్తామంటే ఆ శోధనలో పడిపోతాం కాబట్టి మమ్మల్ని శోధనలోకి తేకుండా, మేము శోధింపబడకుండా ఆ దుష్టుని నుండి మమ్మల్ని కాపాడగలిగేటట్లుగా మాకు సహాయం చేయని చెప్పి మనం ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 6:26 వచనం మనం చూసుకున్నట్లయితే ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులను ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన మనం గమనించినట్లయితే 26 అధ్యాయము 41 వచనం మనం చూసుకున్నట్లయితే మత్తయి 26:41 మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన అంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే గెత్సేమనే తోట దగ్గర యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు శిష్యులకి ఆయన చెప్పిన మాట ఏంటంటే కొద్దిసేపట్లో నేను అప్పగింపబడుతున్నాను. ఆ అప్పగింపబడేటప్పుడు సాతాను మిమ్మల్ని శోధిస్తారు కాబట్టి వాళ్ళందరూ యేసు ప్రభువుని విడిచిపోయి పారిపోయేటువంటి సందర్భం. అలాంటి శోధనలో పడిపోకుండా ఆయన ఏం చేయమన్నాడంటే ప్రార్థన చేయమన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేయలేదు. సో ఆ విషయాన్ని ప్రభువు వాళ్ళకి మెన్షన్ చేస్తూ ఉన్నాడన్నమాట. అంటే శోధన అనేది మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంట? ప్రార్థన అనేది చేయాలి. ఎవరైతే ఎక్కువ ప్రార్థనా జీవితాన్ని గడుపుతారో, ఎవరైతే ఎక్కువ ప్రార్థనలో ఉంటారో వాళ్ళకి శోధన నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే చివరిగా వేటి కొరకు ప్రార్థన చేయాలనే అంశంలో చివరి అంశం ఏంటంటే ప్రతి విషయం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఫిలిప్పి 4:16 ఫిలిప్పి 4:16 మనం గమనించినట్లయితే ఏలయనగా దెసలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. 4:6 అండి. ఫిలిప్పి 4:6 దేనిని గూర్చి చింతపడకుడి, గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సరిపోతుంది. అంటే దేని గురించి చింతపడొద్దు. అంటే దేని గురించి ఎక్కువ ఆలోచించొద్దు, టెన్షన్ తీసుకోకుండా ప్రతి విషయం గురించి ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మనం యొక్క విన్నపాలని దేవునికి తెలియజేయమంటున్నారంటే నాకేదో కష్టం వచ్చింది, లేదో మనకు ఏదో ఇబ్బంది వచ్చింది, నాకేదో కావాలని కోరుకునేటప్పుడు నేను ఏం చేయాలంటే దాని గురించి దేవుని దగ్గర విజ్ఞాపన చేసేటప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపన చేయాలంటే నేను అడిగేది నా అవసరం కోసము, లగ్జరీ కోసం కాదు కాబట్టి నాకు ఇది అవసరం కాబట్టి లేదా నాకు ఈ వ్యాధి నుంచో దేని నుంచో నేను బయటపడాలని ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఆ విషయంలో ప్రార్థన చేసేటప్పుడు దేవుని పట్ల పూర్తి కృతజ్ఞతాపూర్వకంగా మనం గనక దాన్ని అడిగినట్లయితే దేవుడు అది మనకి దయచేస్తాడు. మనకి ఏది మేలో దేవుడు అది దయచేస్తాడని గమనించాలి. సో ఆరాధనలో ప్రార్థన అనేటువంటి అంశాన్ని గురించి గమనించినట్లయితే సుమారు 7 విషయాలు గమనించాం. దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి, అనుదిన అవసరాల కొరకు ప్రార్థన చేయాలి, పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేయాలి, దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు ప్రార్థన చేయాలి, ప్రజలు కొరకు రోగాల కొరకు ప్రార్థన చేయాలి, శోధనలో నుంచి తప్పించబడడం కోసం ప్రార్థన చేయాలి, ప్రతి విషయం కొరకు ప్రార్థన చేయాలి అనేది మనం గమనించాం. ప్రార్థన చేసేటప్పుడు ఎలాగ ప్రార్థన చేయాలి అనే విషయమైనప్పుడు ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండాలంటే విసుగకుండా ప్రార్థన చేయాలండి. ఆ ప్రార్థన మనం ఎలా చేయాలంటే విసుకోకుండా ప్రార్థన చేయాలంటే లోకా సువార్త 18:1 మనం చూసుకున్నట్లయితే లోకా 18:1 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పింది. అంటే వారు విసుగగా నిత్యము ప్రార్థన చేయుచుండవలననే అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు అన్నాడు. అంటే 17 అధ్యాయం మన కింద చదివినట్లయితే ఆ ఉపమానం గురించి మనకి గమనించవచ్చు. అంటే యేసుక్రీస్తు ఏమంటున్నారంటే దేవునికి ప్రార్థన చేసేటప్పుడు విసుక్కోకుండా ప్రార్థన చేయాలి అనేది. అంటే కొన్నిసార్లు అడుగుతాం అది జరగలేనప్పుడు ఏమొస్తదంటే మనకు విసుగు వస్తదన్నమాట.
మళ్ళీ ఎందుకు దీని గురించి అడగడం అని చెప్పి అనేటట్టుగా కాకుండా, ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా విసుగు అనేది రాకూడదు. మనం ఏదైనా అడిగేటప్పుడు అది నెరవేరుతది అనేటట్టుగా ప్రార్థన చేయాలి. ఒకవేళ అది నెరవేరకపోయినా దేవుని చిత్తం అంతే అని అంగీకరించుకోగలిగేటట్టుగా ప్రార్థన చేయాలి. అంటే యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలోని ప్రార్థన చేశారు. తండ్రి నీ చిత్తమైతే గిన్నె తొలగించు అని చెప్పి చివర్లో ఆయన అన్నాడు ఏమి? నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరాలి అనేటట్టుగా ప్రార్థన చేశారు కాబట్టి, మనం ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు చివరి డెసిషన్ అనేది దేవుని చేతిలో పెట్టేయాలన్నమాట. మా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరాలి అనేటట్టుగా విసుకోకుండా ప్రార్థన చేయమంటున్నాడు. 2 ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో చేయాలండి. 21 అధ్యాయము 22 వచనం మనం చూసుకున్నట్లయితే, ఆ ప్రార్థనలో పూర్తి విశ్వాసం దేవుని మీద ఆధారపడేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. మత్తయి 21, 22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వీటిని అడుగుదురో అవి పొంది ఉన్నామని దొరికినని నమ్మిన యెడల మీరు వాటినన్నిటిని పొందుతారని వారితో చెప్పాను. అంటే విశ్వాసం గురించి మాట్లాడుతున్నా. అంటే మనం ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు ఏదైనా అడిగితే, ఏదైనా కోరితే దేవుడు నాకు అది దయచేస్తాడు, దయచేసేసాడు అనేటువంటి పూర్తి విశ్వాసంతో ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడన్నమాట. సో, డౌట్‌గా, సంకోచిస్తూ, ఆలోచిస్తూ ఇది అడగొచ్చో, అడగకూడదో అనేటట్టుగా కాకుండా మనం ఏదైనా సరే న్యాయంగా, యథార్థంగా మన అవసరాల నిమిత్తం మనం ప్రార్థన చేసేటప్పుడు అది జరుగుతాది అనేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చాయి. నేను చదవలేదు. కానీ నేను పాస్ అయిపోవాలని ప్రార్థన చేస్తే జరుగు అలాంటిది అది విశ్వాసం కాదు. ఒక విశ్వాసవంతుడు ఏం చేస్తాడు? సంవత్సరం దేవుడు మనకిచ్చాడు. ఈ సంవత్సరం అంతా చదివి నేనేం ప్రార్థన చేయాలి? ఇగ తండ్రి ఎగ్జామ్ రాయబోతున్నాను. నువ్వు చదివింది మర్చిపోకుండా నాకు జ్ఞానం దయచెయ్యు. సో, అన్నీ గుర్తుపెట్టుకొని రాయగలిగేట్టు నీ సహాయం దయచేయి అని ప్రార్థన చేయాలి. రాసిన తర్వాత ఏం చేయాలి? ఎగ్జాము రాయగలిగాను. ఏ ఇబ్బంది లేకుండా రాయగలిగాను. రిజల్ట్ విషయంలో నీ యొక్క కృప మాకు దయచేయు అని చెప్పి మనం ప్రార్థన చేయాలే తప్ప, మనం చెయ్యని వాటిని మీద, మనం జరిగించిన వాటిని మీద మనం ఇలాంటి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. సో, విశ్వాసంతో ప్రార్థన చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అది దేవుని ద్వారానే సాధ్యమవుతది అనేటప్పుడు రోగం విషయంలోనైనా, ఏదైనా కోరుకునే విషయంలో మన ఎఫర్ట్ ఎంతున్నదో దేవుడు చూస్తాడు. ఏ ఎఫర్ట్ లేకుండా, ఏమీ చేయకుండా, చదవకుండా ఇంట్లో కూర్చొని ఎళ్లి ఎగ్జామ్‌లో జస్ట్ మన పేరు, రోల్ నంబర్ రాసొచ్చేసి, ఖాళీ పేపర్ ఇచ్చేసొచ్చి పాస్ అయిపోవాలంటే అది జరుగుతది. అలాంటి విశ్వాసం పెట్టుకోకూడదు. దాన్ని విశ్వాసం అంటరు. దేవుడిని శోధించడం అంటారన్నమాట. అంతేకాకుండా లూకా సువార్త 18 అధ్యాయం 13, 14 వచనాలు మనం చూసుకున్నాం. పద్దెనిమిది అన్నయ్య. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు గర్వంగా గాని, గొప్పగా గాని ప్రార్థన చేయకుండా తగ్గింపు స్వభావం అనేది ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు తండ్రితో మాట్లాడుతున్నాం. ఆయన పరలోకంలో ఉన్నాడు. దేవాది దేవునితో మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఎవరైతే తనను తాను తగ్గించుకొని మాట్లాడతారో, వారి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. వారికి క్షమాపణ కూడా దొరుకుతది. వారి ప్రార్థన అంగీకరింపబడతదనేది కూడా మనం గమనించాలన్నమాట. అంతేకాకుండా ప్రార్థన చేసేటప్పుడు ఆత్మతోనూ, మనసుతోటూ ప్రార్థన చేయాలి. 1 కొరింథీ 14 అధ్యాయము 15 వచనం మనం గమనించినట్లయితే, 1 కొరింథీ కాబట్టి 14 కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. అంటే ప్రార్థన చేసేటప్పుడు మన మనస్సు,
మన యొక్క ఆత్మ పూర్తిగా దేవుని మీద కేంద్రీకరించేటట్టుగా మనం ప్రార్థన చేయాలంటారు. అలాగే చివరి పాయింట్ మనం గమనించినట్లయితే ప్రార్థన చేసేటప్పుడు మన వైఖరి ఎలా ఉండాలంటే 1 18 అధ్యాయం 11 వచనం మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 18, 11 వచనం మనం చూసుకున్నట్లయితే దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన లూకా లూకా 18, 11 వచనం. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే వారు ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క బాడీ ఎలా ఉండాలి? మన స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే 1 నిలవబడి ఆయన ప్రార్థన చేశాడు. కొన్ని సందర్భాల్లో మోకరించి మనం ప్రార్థన చేయొచ్చు. అపోస్తల కార్యాలు 20 అధ్యాయం 36 వచనంలో మనం గమనించినట్లయితే అతడు ఇలాగ చెప్పి మోకాల్లోని వారందరితో ప్రార్థన చేసింది. అంటే అక్కడేంటి మోకరిల్లి దేవునికి మనం ప్రార్థన చేయొచ్చు. అలాగే సాష్టాంగపడి కూడా మనం ప్రార్థన చేయొచ్చు. మత్తయి సువార్త 26, 39 మనం గమనించినట్లయితే కొంత దూరము మత్తయి వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయనను ఆ! నా ఇష్టం కాదు సరిపోతుందండి. అంటే అక్కడ సాగిలపడి అంటే సాష్టాంగపడి అంటే నేల మీద పూర్తిగా పడుకొని దేవుని మీద పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేస్తూ కూడా మనం ప్రార్థన చేయొచ్చుమాట. అంటే ప్రార్థన చేసేటప్పుడు నిల్చొని ప్రార్థన చేయొచ్చు, మోకరిల్లి ప్రార్థన చేయొచ్చు, సాష్టాంగపడి కూడా మనం ప్రార్థన చేయొచ్చు అనేది మనం గమనించాలి. ప్రార్థన ద్వారా బైబిల్‌లో చాలా గొప్ప గొప్ప సంగతులు జరిగాయి. ఏలియా చేసినటువంటి ఒక నిమిషం ప్రార్థనే చాలా గొప్ప గొప్ప అద్భుతాలు జరిగినట్టు చూడొచ్చు. యేసుక్రీస్తు చేసిన చిన్న చిన్న ప్రార్థనల ద్వారానే చనిపోయిన వాళ్ళు తిరిగి లేచినట్టుగా మనం చూడొచ్చు. లాజరు విషయంలో గాని చాలా సందర్భాల్లో. అంటే ప్రార్థన ద్వారా అపోస్తులు అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు. సో, ప్రార్థనని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. అనుదినం మనం ప్రార్థన చేసేటప్పుడు భయభక్తులతోటి, విశ్వాసంతోటి ప్రార్థన చేయాలనేది మనం గమనించాలి. సో, ఆరాధనలో మనం ప్రార్థన అనేటువంటి అంశాన్ని గురించి నేర్చుకున్నప్పుడు ప్రార్థన తండ్రికి చేయాలి. క్రీస్తు నామాన్ని అడగాలి. వ్యర్థమైన మాటలు పలకకూడదు. విస్తరించి మాట్లాడకూడదు. సుఖభోగాల గురించి కాకుండా, మనుషులకు కనబడాలనేటువంటి వైఖరి కాకుండా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అనుదిన అవసరాలను దేవుని దగ్గర అడుగుతూ, మనం ఏదైనా తప్పులు చేసుంటే దానికి పాపక్షమాపణ కలిగేటట్లుగా మనం దేవుణ్ణి కోరుకునేటట్లుగా ఉండాలి. దేవుని యొక్క చిత్తం ఈ భూమి మీద మన ద్వారా నెరవేరగలిగేటట్లుగాను, ప్రజల కోసం, వారి యొక్క ఆరోగ్యం కోసం, మన శోధనలో తప్పించబడగలిగేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. ప్రతి విషయం కొరకు ఆయన మీద విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలని గమనించాం. ప్రార్థన చేసేటప్పుడు మాత్రం విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. తగ్గింపు స్వభావంతో ప్రార్థన చేయాలి. ఆత్మతోనూ, మనసుతో మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన నిలబడి చేయొచ్చు, మోకరిల్లి చేయొచ్చు, సాగిలపడి కూడా మనం ప్రార్థన చేయొచ్చు. సో, ఇది ప్రార్థనకు సంబంధించినటువంటి అంశం. ఈ ప్రార్థన మీద ఇంకేమైనా డౌట్‌లున్నాయంటే చెప్పండి. మనం క్లారిఫై చేసుకుందాం. అన్నయ్య, ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకొనే చేయాలా? ఇది రూలా? లేకపోతే అంటే కొంతమంది ఆకాశం వైపు చూచి అన్నట్టు కూడా కొన్నిసార్లు ఉంటది కదా! సో, అప్పుడు అవునవును. ఐస్ ఓపెన్‌లో ఉండొచ్చా? క్లోజ్‌లో ఉండాలా? అనేది ఒక చిన్న అంటే ఐస్ చాలా వరకు ఎందుకు మూసుకుంటారంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఇప్పుడు సంఘంలో ఉన్నావు, నువ్వు కూర్చున్నావు. అప్పుడు చిన్న పిల్లలు తిరిగేది గాని, పక్కోళ్ళు ఏదైనా చేసేది గాని, కళ్ళు తెరిచేటప్పుడు ఏంటంటే డిస్ట్రాక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉందన్నమాట. అందుకోసం ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారు మన మత్తయి సువార్త 6 అధ్యాయం చూసుకున్నట్లయితే మరియు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయమన్నాడంటే నువ్వు రహస్యంగా ప్రార్థన చేయి. అంటే రూమ్‌లోకెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయి అన్నారన్నమాట. సో, మనకు రూము, తలుపులు ఉండవు కాబట్టి బహిరంగంగా ఉండేటప్పుడు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకుంటే మీరు డోర్ ఏసుకున్నట్లుగానే కొంతమంది చెప్తారు. కానీ కళ్ళు తెరిచినా తప్పేం కాదు గానీ, కళ్ళు తెరిస్తే ఎక్కువగా డిస్ట్రాక్ట్ అవుతాం. ఇప్పుడు కొన్ని ప్రార్థనలున్నాయి. ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేసిన సందర్భాలున్నాయి. అవి ఎలాంటప్పుడు వాళ్ళెంతో బాధతోనూ, ఎంతో వేదనతో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి పరిస్థితి మాట. ఆకాశం వైపే కన్నులెత్తి ఆళ్ళు ప్రార్థన చేసిన సందర్భాలున్నాయి. సో, కళ్ళు ముయ్యాలి అనేదైతే మాత్రం మ్యాండేటరీ అనేం కాదు. మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఏవి జరిగేవేవి చూడకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నామంటే
కళ్ళు మూసుకుంటే కొంచెం చీకటిగా అనిపిస్తది కాబట్టి, ఆ చెప్పే మాటల మీద కొంచెం కాన్సంట్రేషన్ చేసేటట్లుగా చెవులు మనం జాగ్రత్తగా ఆ వాయిస్ మీద కొంచెం ఎక్కువ పెడతాంమాట. కళ్ళు మనం ఓపెన్‌లో చేసామంటే, మనం వినేదానికి, కళ్ళు మూసి కేవలం ఆ వాయిస్‌నే గమనించేదానికి కొంచెం తేడా ఉంటది పర్సెంటేజ్. అందుకోసమని కళ్ళు మూయమని చెప్తారు. అంతేగాని కళ్ళు మూస్తేనే ప్రార్థన అనేదైతే ఏం కాదు. మనం చేసేటప్పుడు తగ్గింపు స్వభావంతో ఉండాలి. అంతే. దేవుని దగ్గర తల వంచుకొని గాని, లేదా నువ్వు తల పైకెత్తైనా ప్రార్థన చేయొచ్చు. కాపోతే మన బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అది. బ్రదర్ ఇప్పుడు హ్మ్. లెగవలేని పరిస్థితిలో ఉన్నారనుకోండి, కొంతమంది హ్మ్. హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వాళ్ళు బెడ్ పర్లేదండి. మీదే వాళ్ళలా పడుకొని ప్రార్థన చేయొచ్చండి. లేవలేని పరిస్థితిలో వాళ్ళు మోకాలు, సాష్టాంగం, సాగిలపడి ఇవేం చేయనవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే ఆరోగ్యంగా ఉన్నవారి గురించి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం దేవుని దగ్గర తగ్గించుకునేటప్పుడు మన బాడీని దేవుని దగ్గర కూడా మనం తగ్గించుకుంటున్నాం మాట. ఇప్పుడు నిలవబడి చాలా సేపు మనం ప్రార్థన చేయగలం. మోకరిల్లి ఎక్కువ సేపు ఉండలేం మోకరిల్లి. మోకాళ్ళే ఎందుకంటే ఉండదు. ఆ. ఆ! మోకరిల్లి మనం ఎక్కువ సేపు ఉండలేం. అప్పుడు మనకు పెయినొస్తది. ఇబ్బందుంటది. అంటే మనకు కాన్సంట్రేషన్ ఉంటది. ఇగో మనం ఏం చెప్తున్నామంటే ఇగో నీతో మాట్లాడడం కోసం నా విన్నపాలు నీ దగ్గర తెలియజేయడం కోసం నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. నన్ను నేను తగ్గించుకుంటున్నాను. ఇగో నాకు ఇబ్బంది పడుతున్నాను అని కూడా మనం తెలియజేస్తున్నాం మాట. అంటే మనం ఉండేటువంటి పొజిషను, మన యొక్క పోస్చర్ ఏం తెలియజేయాలంటే దేవుని ఎదుట మనకున్నటువంటి భక్తిని, మన యొక్క విధేయతని చూపించేటట్టుగా ఉండాలి. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నోళ్ళు, లేవలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళ గురించి చెప్పబడినటువంటి మాటలు కాదు. వాళ్ళు ఎలాగైనా సరే మాట్లాడొచ్చు. ఇప్పుడు కాలు మీద అలాగని చెప్పి అన్నీ బావున్నాయి. నేను కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని ప్రార్థన చేస్తానంటే అది కాదు అది బ్రదర్. కరెక్ట్ కాదు. అంటే మన యొక్క శరీర పరిస్థితి, మన యొక్క స్థితి ఏంటి, మన మనస్సు ఎలా ఉన్నదో దేవుడు చూస్తాడు. అట్ ద సేమ్ టైమ్ మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ పొజిషన్ అనేది రెస్పెక్ట్ ఇచ్చేటట్టుగా ఉంటదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారనుకో ముస్లిమ్స్ రోజుకి 3 అవును. సార్లు వాళ్ళు చేస్తారు. వాళ్ళు అవును. తలకేసుకునేది గాని కింద అది చూడగానే మనకేమవుతదంటే ఓహో! దేవునికి వీళ్ళు చూడు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో అనేది తెలుస్తదన్నమాట. సో, అలాగా మనం ప్రార్థన చేసేటప్పుడు మన బాడీ ద్వారా కూడా ఆ రెస్పెక్ట్ అనేది మనం చూపించాలి అది. మనకి బాడీ సహకరించకపోతే చేయొచ్చు. బాడీ సహకరించకపోతే ఏముంది పడుకొనైనా ప్రార్థన చేయొచ్చండి. దాంతో అదేం ప్రాబ్లమ్ కాదు. థ్యాంక్స్ బ్రదర్. ఓకే. అనే ఇంకొక చిన్న క్వెషను. హ్మ్. ఆహ్, నేను చదివాను. స్త్రీ ముసుగు వేయకుండా ప్రార్థన చేయుట ఎలా అని రెఫరెన్స్ సరిగ్గా గుర్తులేదు. హ్మ్. సో, హ్మ్. హ్మ్. కాబట్టి స్త్రీలు ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా ముసుగు వేసుకొనే ఉండాలా? సమ్‌టైమ్స్ వచ్చి మనము ట్రావెల్‌లో ఉంటాం. లేదంటే ఆఫీస్‌లో ఉంటాం. ఆఫీస్‌లో ఉన్నప్పుడు హ్మ్. నేను ప్రార్థన చేసుకోని సందర్భాలు చాలా ఉన్నాయి. మనసులోనే అనుకుంటూనే. సో, అలా చేయొచ్చా? లేదంటే కూర్చొని ప్రాపర్‌గా ముసుగు వేసుకొనే చేయాలా స్త్రీలు? అంటే ముసుగు వేసుకోండి అని చెప్పే దాని దగ్గర 2 విషయాలున్నాయమ్మా. ఒకటి ముసుగు వేసుకోమనేది ఎందుకంటే, ఆనాటి కాలంలో స్త్రీలు ఎక్కువగా అలంకరణలకి ఎక్కువగా వాల్యూ ఇచ్చేవారుమాట. హ్మ్. వాళ్ళు యేసుకునేటువంటి తలని రెడీ చేసుకునేటువంటి ఆ జడలేసుకునే వాటి విషయాల్లో చాలా ఎక్కువగా చేసేవారు. సో, ముసుగు వేసుకోవడం ద్వారా, హెయిర్ కప్పుకోవడం ద్వారా ఏంటవుతుందంటే, కుటుంబానికి మనం రెస్పెక్ట్ ఇస్తున్నట్టు, లేదా భర్తకో, తండ్రికో మనం రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మాట. ముసుగు వేసుకున్నప్పుడు నీ యొక్క హెయిర్ ఏదైతే ఉందో, ఆ జడలు గాని, ఆ అల్లికలు గాని, అవన్నీ కూడా ఎక్కువగా కనబడకుండా ఉంటాయి. సో, ఆ ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలి అనేది స్త్రీలకి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. సో, ముసుగు వేసుకొని ప్రార్థన చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు, ముసుగేసుకొని ప్రార్థన చేయడంలో ఎలాంటి తప్పు లేదు. అది సంఘాల్లో ఉండేటప్పుడు, సంఘంలో స్త్రీ ముసుగు వేసుకుంటే, అది కుటుంబానికి, దేవునికి మహిమగా ఉంటదన్నమాట. బయట కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఉండవు. ఇప్పుడు చున్నీలందరూ ఇప్పుడు పెద్దగా వాడడం లేదు. ఏం చేయడం లేదు. స్కార్ఫ్‌లు కొంతమంది మెయింటైన్ చేస్తున్నారు. మెయింటైన్ చేయలేకపోవచ్చు. మీరు పర్సనల్‌గా ప్రార్థన చేసుకునేటప్పుడు మాత్రం అది పెద్ద సమస్య ఏమి కాదు. దాని విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. అంటే దాని గురించి మనం ఆ పత్రిక చదివితే ఆనాటి కాలంలో స్త్రీలు అలంకరణకి చాలా ఎక్కువగా సమయం తీసుకునేవారన్నమాట. సో, వాళ్ళలా అలంకరించుకుంటూ వారి అందాలు చూపించేటట్టుగా
వాళ్ళు బిహేవ్ చేశారు. అందుకని సంఘాల్లోకి వచ్చేటప్పుడు ఒక డిసిప్లిన్ ఉండాలని చెప్పి, ముఖ్యంగా స్త్రీ అలంకరణ కోసం, తన వస్త్రధారణ కోసం చాలా చెప్పడం జరిగిందన్నమాట. సో, తగుమాత్రపు వస్త్రాలతో వాళ్ళు ఎలా రెడీ అవ్వాలి, ఎలాంటి మనసు కలిగుండాలి, ఎలాంటి వస్త్రాలు ధరించాలి అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పుకొచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి సంఘాల్లో ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. సో, ఆ విషయంలో మనకి అది చెప్పడం మనం గమనించొచ్చు. సో, ముసుగు వేసుకోగలిగే అవకాశం ఉంటే వేసుకొని ప్రార్థన చేయడం అనేది గౌరవప్రదంగా ఉంటది. అండ్ మిగతా వాళ్ళు మనల్ని జడ్జ్ చేయరు. ఇప్పుడు సంఘంలో ఉన్నావు, నువ్వు ముసుగేసుకున్నావు అనుకో నిన్నెవరు జడ్జ్ చేయరు. నీకు ముసుగేసుకునే ఆప్షన్ ఉండి కూడా నేను ఏసుకున్నాను అన్నావనుకో, నీ మీద నెగెటివ్ ఒపీనియన్ అనేది వస్తది. బయట ఎక్కడో ట్రావెల్‌లో ఉన్నావు, ఎక్కడో ఉన్నావు. అలాంటప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు నీ దగ్గర ముసుగు లేదు అనుకో, నో ప్రాబ్లమ్. అందులో ఇబ్బంది అయితే ఏం లేదు. బ్రదర్ ఒక ఓకే విషయం, అండి. స్త్రీ థ్యాంక్ యూ అండి. స్త్రీ ముసుగు వేసుకోవాలని ఉంది కదా. స్త్రీ అవునండి. అంటే పెళ్ళైన వాళ్ళే గాని అప్పుడు పెళ్లి కాని వాళ్ళని కన్యకలు అంటారు కదా. అవును. అప్పుడు వాళ్ళ విషయం అంటే స్త్రీ ముసుగు గురించి చెప్పిందేంటంటే, బాప్తిసం పొందిన వారు ఎవరైనా ముసుగు వేసుకోవాలండి. బాప్తిసం పొందని వాళ్ళు అవసరం లేదు కదా ఆ! బ్రదర్. బాప్తిసం పొందని వాళ్ళు అంత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దేవుని వల్ల రాజ్యంలో బిడ్డలు కాదు. వాళ్ళు అందులో చేర్చబడలేదు. వాళ్ళ సంఘంలో మెంబర్స్ కూడా కాదు ఒక రకంగా చెప్పాలంటే. ఆ, ఇప్పుడు నా కూతురే ఉన్నది. తను బాప్తిసం పొందినంత వరకు సంఘంలో మెంబర్ కాదు తను. ఆ. వస్తున్నారు, వెళ్తున్నారు అంతే. బాప్తిసం పొందిన వారు మాత్రం అదే బ్రదర్, ఇప్పుడు హ్మ్. పొందిన వాళ్ళు పెళ్లి కాని స్త్రీలు కదా, కన్యకలు కదా, దాని హ్మ్. విషయం. అహా! స్త్రీ అంటే పెళ్లి పెళ్ళైన కాకపోయినా సరే తండ్రి ఉన్నారు కదా! ఆ, అప్పుడు వేసుకోవాలి అది. ఆ. బాప్తిసం పొందిన వాళ్ళు వేసుకోవాలి. బాప్తిసం పొందిన వాళ్ళు వేసుకోవాలి అది. ఆ, పెళ్లయినోళ్ళు, పెళ్లి కానివాళ్ళు కాదు. ఆ, బాప్తిసం పొందిన ప్రతి స్త్రీ కూడా ముసుగేసుకొని ప్రార్థన చేయడం అనేది రెస్పెక్ట్. ఆ ఆ, కుటుంబానికి వాళ్ళు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ మాట. అంటే యూదుల యొక్క ఆచారాల్లోని, ఇశ్రాయేల్ యొక్క ఆచారాల్లోని వాళ్ళు ముసుగుకి చాలా ప్రాధాన్యత ఇస్తారండి. అంటే వాళ్ళ ఫేసెస్ కూడా ఎక్కువగా చూపించుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. సో, బయటకొస్తున్నారంటే, సమాజంలో ఉన్నారంటే, వాళ్ళ హెయిర్ అనేది వాళ్ళు కవర్ చేసుకుంటారన్నమాట. హెయిర్‌ని చాలా గౌరవంగా చూసుకుంటారన్నమాట. భర్త గాని, తండ్రికి గాని అది రెస్పెక్ట్ ఇచ్చే విధానం మాట. సో, బాడీని ఎంతగా కవర్ చేసుకుంటారు. దాన్నే కొంచెం ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఇస్లాంలోకొచ్చేటప్పటికేంటంటే, ఈ బోర్కాస్ అనేవి వచ్చినాయి. ఓకే. ఆ! ఎందుకంటే, ఆ రిస్ట్రిక్షన్స్ అనేవి అప్పట్లో ఉన్నాయన్నమాట. ఓకే బ్రదర్, థ్యాంక్స్ బ్రదర్. మీకెక్కువ ఇదేంటంటే, మొదటి కొరింథీలోనే మనం గమనిస్తాం. 11 అధ్యాయము 5 వచనం మనం చూసుకున్నట్లయితే 5, 6 వచనాలు మనం గమనించినట్లయితే, మొదటి కొరింథీ 11 అధ్యాయం 5-10 వచనాలు ఒకసారి చదవండి. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకోక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఆ! తన ఏలయనగా తన తలను అవమానపరచును అంటే కుటుంబ పెద్దని అవమానపరుస్తున్నట్లు. పెళ్ళైతే భర్తని, పెళ్లి కాకపోతే తండ్రిని అవమానపరిచినట్లు మాట. ఆ! స్త్రీ ముసుగు వేసి కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. హ్మ్. కత్తిరించుకొనుట అయినను క్షౌరము చేయించుకొనుట అయినను స్త్రీ కవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. హ్మ్. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు గనక తల మీద ముసుగు వేసుకొనకూడదు. గాని స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగెను గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అది. సో, ఈ వచనాలు చదివితే మనకి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, కుటుంబాన్ని రెస్పెక్ట్ ఇచ్చే విషయంలోనూ, తండ్రి గాని, భర్తకి గాని రెస్పెక్ట్ ఇచ్చే విషయంలోనూ, సమాజంలో ఆమె ఎలా ఉండాలనేది చెప్తుందన్నమాట. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయనో, లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఎలయనగా అది ఆమెకు క్షమురు చేయబడినట్టుగానే ఉండును. అంటే బోడిగుండు కొట్టినట్టుగానే ఉంటది.
స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె ఏం చేయాలంటే అయితే తల వెంట్రుకలైనా కత్తిరించుకోవాలి, లేదా క్షౌరమైనా సరే చేయించుకోవాలి అని చెప్తూ, పురుషుడైతే దేవుని పోలికయు మహిమయే ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు గాని, స్త్రీ పురుషుని మహిమై ఉన్నది కాబట్టి ఆమె ఏం చేయాలంటే ఎలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని వరకే కానీ పురుషుడు స్త్రీ వరకు సృష్టింపబడలేదు అని చెప్తూ అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కుటుంబాన్ని స్త్రీలు రిప్రజెంట్ చేసే విషయంలో తలకి ముసుగు అనేది ఉండాలనేది కోరుకుంటున్నారు. ముఖ్యంగా కొరింథీ సంఘం యొక్క బ్యాక్గ్రౌండ్ గనుక హిస్టరీని గనుక చూసుకున్నట్లయితే వీరు విపరీతమైన అలంకారాలకి చాలా ఎక్కువ సమయాన్ని ఇచ్చేవారు. ఇప్పుడు కూడా మన సంఘాల్లో కొంతమంది ఉంటారు. జిగేలు అనేటువంటి డ్రెస్సులు వేసుకొని అంటే ప్రతి ఆదివారం కొత్త కొత్త చీరలు కట్టుకొని వచ్చి వాళ్ళు ఏంటంటే దేవుణ్ణి ఆరాధిస్తాం అనే దాని కాకుండా వాళ్ళు వారి యొక్క శరీరాన్ని, వారి అందాన్ని, వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ స్టేటస్ ని చూపించుకోవడం కోసం వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. సో అలా కాకుండా సంఘంలోని ఎవరు కూడా మనల్ని చూసి అట్రాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం, మనల్ని ద్వారా ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం కొరింథీయులకి ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరూ ముసుగు వేసుకోవాలి. మీరు ముసుగు వేసుకోలేదంటే కుటుంబ పెద్దకి అయితే తండ్రికి గాని లేదా భర్తకు గాని అది అవమానం అని చెప్తూ ఉన్నారు. అలాగే దేవునికి కూడా అది అవమానంగా మనం భావించాలన్నమాట. అది ఆ సందర్భంలో స్త్రీ ముసుగు గురించి కొరింథీ పత్రికలో రాయబడినటువంటి మాట. అది ఎక్కువగా సంఘంలో వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల్లోని వాళ్ళ యొక్క కూటాల్లో గాని ఇప్పుడు ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఉండేటప్పుడు అది ఆ రెస్పెక్ట్ గా ముసుగు అనేది ఉండాలనేది చెప్తూ ఉన్నారు. ఓకే బ్రదర్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు సార్. ఇంకేం లేదండి. సరే అండి, ఇంకే డౌట్స్ లేవంటే క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయగల మా నాయన, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తాం తండ్రి. తండ్రి, ఆదివారం దినాన ఈ విధంగా ఆన్లైన్లో మీకు వాక్యాన్ని పరిశోధించగలిగేటట్లుగాను, నేర్చుకోగలిగేటట్లుగాను, ధ్యానించగలిగేటట్లుగాను మీ కృప చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆస్వాదించండి, వారి అవసరాలు తీర్చండి. ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే వారికి స్వస్థత ఇచ్చమని కోరుకుంటున్నాం తండ్రి. మీ వాక్యాన్ని ధ్యానిస్తూ దాన్ని మేము అన్వయించుకుంటూ మా జీవితాల్లో నెరవేర్చగలిగేటట్లుగాను, ఈ వాక్యాల ద్వారా మీ జ్ఞానం పొందుతూ నలుగురికి వాక్యాన్ని వివరించగలిగేటువంటి సామర్థ్యాన్ని దయచేమని పెట్టుకుంటున్నాం తండ్రి. మరి ఒక వారం ఈ విధంగా కలుసుకొని ఆ శక్తితో వాక్యం నేర్చుకోగలిగేటట్లుగా అవకాశం దయచేయమని, మీ కృపా తోడు ఐక్యత ఎల్లప్పుడూ మాపై దయచేయమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ఉన్నారండి. అందరికీ ఎవరైనా వందనాలు. అటెండెన్స్ చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారండి? నేనండి అందరికీ వందనాలు. సార్ ఓకే. 29. అన్నయ్య 3 శ్రవణ్. ఓకే సార్ ఉన్నారు. తెల్ల మీరు 26 అన్నయ్య. రాజవర్ధన్ ఓకే అమ్మా, ఓకే. బాబా 1920 చేశారా? వందనాలు సార్. ఓకే అండి, ఓకే అండి. అయితే అందరికీ ఉన్నారండి. ఓకే జీవన్ ఉన్నారండి, ఉన్నారు. అందరికీ ఉన్నారు. బాబా 19 వేసారా? 1920. 1920 వేసా 26 అన్నయ్య. వేసాను.